మంచిది. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీతో మాట్లాడుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కలిగిన గాక. ఎప్పుడు లేని ఒక అనుభవం లోపలికి ఇప్పుడు లోకమంతా వచ్చి ఉన్నది. చర్చెస్ అన్ని క్లోజ్ చేశారు. ఈవెన్ అమెరికాలో కూడా ఈ విధమైన కార్యం జరిగి ఆ యొక్క పశ్చిమ దేశాలలో మరి క్రిస్టియన్ నేషన్స్ అని, క్రైస్తవ దేశాలని పిలువబడుతున్న అక్కడ కూడా చర్చిలన్నీ కూడా మూసిపెట్టున్నారు. అమెరికాలో కొన్ని దగ్గర చర్చిలు తెరిచినారు, కానీ చాలా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఇచ్చి ఉన్నారు వాళ్ళకి, ఈ విధంగా జరిపించాలి, ఇట్లా జరిపించాలని. మరి మన సంగతి ఎప్పుడూ మనకి తెలియట్లేదు. ఎట్టయితే ఏమైతే ఏం ప్రియులారా, నిశ్చయముగానే ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఇది ఒక కొత్త అనుభవాన్ని మనకిచ్చింది. ఒకవేళ రానున్న సమయాల్లో జబ్బు ద్వారా ఈ కార్యాన్ని, ఈ వైరస్ ద్వారా మేము ఈ కార్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రవక్త గారు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నారంటే, చర్చెస్ అన్నీ కూడా ముయ్యబడతాయని చెప్పాడు. ఈ యొక్క సువార్త, ఈ యొక్క చివరి కాలపు సువార్తను ప్రసంగం చేయుచున్న సంఘాలు దే విల్ బి సీల్డ్ అన్నాడు. కాబట్టి ఆ విధమైన సమయం వచ్చేదానికి మునుపు దేవుడు మనకు ఒక చిన్న, దాన్ని ఏమంటున్నారంటే, మనం ఏమంటున్నామంటే దాన్ని, ఆ విధమైన సమయం కానీ వచ్చిందంటే మనం ఏం చేయాలా, మనం ఏ విధంగా దానికి కోపవ్వాలి, దానికి ముందుగా ఒక ఎక్సర్సైజ్ అది అని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా పడిపోదు. ఈరోజు వధువు సంఘం అనేది దేవుని యొక్క వాక్యంలో, వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ ప్రవచన వాక్యాన్ని తన జీవితంలో నెరవేర్చే ఒక సమయానికి వధువు వచ్చి ఉన్నది. ఈరోజు నేను తీసుకున్న అదే అంశము, దేవుడు, మర్మమైన దేవుడు క్రీస్తులో ప్రత్యక్షపడిన ఈ కార్యాన్ని గురించి, మర్మయుక్తమైన దేవుడు, ఈ మర్మయుక్తమైన ఈ దేవుడు ఏ విధంగా క్రీస్తులో ప్రత్యక్షపడ్డాడన్న వర్తమానం, క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. ఇది చిన్న చిన్న భాగంగా ఒక్కొక్క పార్ట్గా నేను తీసుకుంటున్నాను. ఆ ప్రకారంగా దీంట్లో ఉన్న గొప్ప దీవెనకరమైన కార్యములు, ఇది చాలా దీవెనకరంగా నాకుంది. ఎన్నోసార్లు చదివాను ఆ పుస్తకాన్ని. ఈసారి అయితే మరి కొత్తగా ఉంది. దాంట్లో ఉన్న ప్రవక్త గారు ప్రసంగించిన గొప్ప కార్యములు. ఈరోజు 1 గంట 15 నిమిషాలు, లేకపోతే 1 గంట 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని కార్యాలు మనం చూసుకుందాం. దేవుడి మన అందరినీ దీవించునుగాక. ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అనేక ప్రాంతంలోనున్న దేవుని బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. నిశ్చయంగా ప్రియులారా, మీకు నేను చెప్పుకోవాల్సిన ఒక గొప్ప కార్యము, లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత, లేకపోతే ఆదివారాల్లో, బుధవారాల్లో అనేక చర్చెస్లో పాస్టర్స్ జూమ్ ద్వారా వాళ్ళ యొక్క చర్చిల్లో వాళ్ళ సంఘ బిడ్డలకి మరి వర్తమానాలు ప్రసంగం చేసే సమయంలో మీరు దయతో మీ పాస్టర్ గారు ప్రసంగం చేసే వర్తమానాలు వినండి. ఎలాగైనాను పనికి పోయేవాళ్ళు, సంపాదించుకునేవాళ్ళు, మీ దశం భాగాలంతా మీ పాస్టర్కే మీరు ఇవ్వాలి.
అది ఎప్పుడు మర్చిపోబాకండి. మీ సంఘ కాపరికి మీ దశమ భాగాలు మీరు ఇవ్వాలి, కానుకలు మీరు ఇవ్వాలి. అది మీరు పోతున్న సంఘానికి. బయట ఏదో లైవ్ స్ట్రీమింగ్లో మీరు ఉంటున్నారంటే అది వేరే సంగతి, వాళ్ళకి కాదు మీరు ఇవ్వాల్సింది. ఇవన్నీ కూడా మీ యొక్క దశమ భాగాలు మీరు పోయే చర్చికి, మీరు ఏ సంఘానికి పోతున్నారో అక్కడ మీరు ఇవ్వాలి. అది మర్చిపోబాకండి. సరే, మంచిది. దేవుని వాక్యంలో నుండి మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దీంట్లోంచి మనం చదువుకుంటా ఉన్నాము. 15వ వచనం నుండి 19 వరకు మనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనలనియు తండ్రి అభీష్టమాయను. చాలండి. 18 చదువుతాం మరి ఒకసారి. 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోను ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇంగ్లీష్ ఏమన్నదంటే టు హ్యావ్ ప్రీమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. అన్నిటిలోనూ ఏమన్నారు? దాంట్లో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, అన్నిట్లోనూ ప్రాధాన్యత. ఈరోజు దేవుని కృపను బట్టి ఈ కార్యాలని మన ప్రవక్త ప్రసంగించిన వర్తమానం నుండి, కాలపు యొక్క వెలుగులో నుండి ఈ వాక్యాలను మనం ధ్యానించుకునేదానికి దేవుడు మనకి కృపను దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిశ్చయముగా తండ్రి, మా యొక్క అపనమ్మకాలు, పాపములు సమస్తాన్ని మీరు మాకు క్షమించండి. మా యొక్క సమస్త ప్రభువా తండ్రి మురికిని తీసివేయండి. మీ రక్తం పెట్టి మమ్మల్ని కడగండి. మా హృదయములతో మీరు మాట్లాడండి. నిశ్చయముగా తండ్రి, దేవుడు ఏమై ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటి, దేవుని యొక్క మర్మయుక్తమైన కార్యములు ఏంటని ఈ కాలంలో ప్రభువా మీరు మా ప్రవక్త ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఏమి లేని వారమైన మాతోను ప్రభువా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారని మేము నమ్ముచున్నాం. మమ్మల్ని మీరు పిలిచినారని మేము నమ్ముచున్నాం. ఇదిగో ప్రభువా, లోకమంతా తిరస్కరించిన ఈ వర్తమానాన్ని మేము ఎంతో ప్రేమిస్తున్నాము నాయన. నిశ్చయముగా తండ్రి, ఇవన్నీ మేము చూసినప్పుడు ఈ గొప్ప నీ యొక్క మర్మములో మీరు మమ్మల్ని కూడా ఏర్పరచుకుని మీ యొక్క హృదయ మర్మాన్ని మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎట్టి సామాన్యమైన వ్యక్తితోనూ మీరు సామాన్యతలతో మాట్లాడే దేవుడివి. అందరు బట్టి మీకు స్తోత్రాలు. మా తెలివి, జ్ఞానం, బుద్ధి ఏమీ లేదు. మేము మట్టివారమని మేము సమయంలో మేము ఒప్పుకుంటున్నాం. మీ యొక్క సమయం, మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని మేము అర్పణించుకొని మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా విశ్వాసాన్ని పెంచండి, మా పిరికితనాన్ని మాలోంచి తీసివేయండి, ధైర్యాన్ని మాకు ఇవ్వండి, సహాయం దయచేయండి. మీలో వాక్యంలో ముందుకు సాగే కృప మీరు మాకు దయచేయమని వినుచున్న మీ యొక్క బిడ్డలు ప్రభువా, నీ వాక్యంలో పుట్టిన వారు, నీ ఆత్మ ద్వారా జన్మించబడిన వారు,
వాళ్ళందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఒక క్రమమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, దేవుని వాక్యానుసారమైన వధువు ఎదుగుటకు మీరు సహాయం దయచేయండి. సంఘాలన్నింటినీ మీరు దీవించండి. వినుచున్న విశ్వాసాలను ఆశీర్వదించండి. క్రమం తప్పక మీ బిడ్డలుంటకు సహాయం దయచేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే కూర్చోండి. గమనించండి పిల్లరా, ఈ యొక్క మనం చదివిన ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు నిశ్చయముగానే ఈ కార్యాలని ప్రవక్త ప్రసంగం చేసేటప్పుడు అద్భుతమైన కార్యాన్ని దీంట్లో నుండి ఆయన తీసుకొని వస్తున్నాడు. ఒక కార్యాన్ని మీరు గమనించాలి. మెల్లగా మనం దేవుని యొక్క వాక్యంలోకి పోదాం. యుగ యుగములలో దేవుడు దాచిపెట్టిన రహస్యం ఇది, మర్మము ఇది అని ప్రవక్త సెలవిస్తున్నాడు. జగదుత్పత్తిలో నుండి దేవుడు ఈ మర్మయుక్తమైన కార్యాన్ని తన మనసులో, తన మైండ్లో, ఆయన తన మనసులో దాచి ఉన్నాడు. దీన్ని, ఈ కార్యాలనే క్రమేణా ఆయన అంటున్నాడు, మెల్లమెల్లగా క్రమేణా వీటిని బయలుపరుస్తూ వచ్చినాడని ప్రవక్త సెలవిస్తున్నాడు. గ్రాడ్యువలీ హీ ఓపెన్ ద మిస్టరీ. మెల్లమెల్లగా దేవుడు ఓపెన్ చేశాడంట. దేవుని యొక్క మనసులో ఉన్న ఆయన యొక్క చిత్తము, దైవ సంకల్పము, మర్మయుక్తముగా ఉన్న తన కార్యాలని గొప్ప పరిశుద్ధ ప్రవక్తలకి దేవుడు బయలుపరిచినప్పుడు నిశ్చయముగా ప్రవక్తలకు కూడా అర్థం అవ్వలేదు ఆయన ప్రసంగం చేసిన ఆయన బయలుపరిచిన కార్యములు. అయితే వాళ్ళు అందు నిమిత్తము నియమించబడిన వారు గనుక ఈ మర్మయుక్తమైన దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆలోచనలను, తలంపులను దేవుడు బయలుపరిచినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు రాశారు, కానీ దాని అర్థం వాళ్ళకి తెలియలే. పాత నిబంధనలో ఉన్న దానియేలు పుస్తకంలో దానియేలు కూడా అడుగుతున్నాడు, ఇదేంటి, ఇది దీని మర్మం ఏంటని. అయితే దానియేలుకి దేవుడు బయలుపరచలే. దానియేలు నువ్వు పోయి విశ్రాంతికి వెళ్ళిపో, ఇవన్నీ చివరి కాలం కోసం ఎత్తిపెట్టబడి ఉన్నది అని భక్తుడైన దానియేలుతో చెప్పబడింది. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన సమయం అయిపోయిన తర్వాత ఆయన చనిపోయినాడు. ఆయన యొక్క విశ్రాంతిలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే దేవుడు తన మర్మాన్ని దేవుడు మెల్లమెల్లగా క్రమేణా ఆయన బయలుపరుస్తూ వచ్చినప్పుడు దీన్ని ఒక ప్రాముఖ్యమైన ఒక కార్యాన్ని మనం దీంట్లో చూస్తున్నాం. ఈ గొప్ప దేవుడు మనుషుల్ని సృష్టించి ఒక్కసారే తన్ను తాను బయలుపరచలేడు. బయలుపరిచినా కానీ ఏ మానవుడు దాన్ని అర్థం చేసుకోలేడు. దీంట్లో ఒక ప్రశ్న ఒకటి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఎందుకు ఈ పాపము ఇవన్నీ రావాలా? ఒక ఆయన నన్ను అడిగాడు, దేవునికి తెలుసు కదా మానవుడు పడిపోతాడని, మనిషి పడిపోతాడని, ఎందుకోసం సైతాన్ని దేవుడు ఏదైనా తోటలో పోయేదానికి అనుమతించినాడు అని అడిగాడు. చాలా కాలం ముందు, వర్తమానం అప్పుడే నేను చేతిలో పట్టిన సమయం అది. ఆమెను ఎందుకు అనుమతించాలా? ఎందుకు మనిషి పడిపోవాలా? ఎందుకు ఈ శోధనలు రావాలా? ఎందుకు ఈ పాపం రావాలా? ఎందుకు ఈ టెంప్టేషన్స్ రావాలా? ఇదంతా ఎందుకయ్యా? ఎందుకు దేవుడు చేశాడు అని. అవునా, ఆ రోజుల్లో ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము కొంచెంగా బయలుపడిన కార్యాలను ఆయనతో చెప్తే ఆయన ఒప్పుకోలే. నేను అంగీకరించను అన్నాడు. అంటే చెప్పకుండా చెప్తున్నాడు దేవుడు ఎందుకు చేశాడు దీన్ని. అంటే దేవుడు తప్పు చేసినట్టు చెప్తున్నాడు కాదు. ఇప్పుడు ఈ వర్తమానం మనకు వచ్చిన తర్వాత చాలామంది వర్తమానాన్ని విమర్శించేది నేను విన్నాను. నా సహోదరుడు ఒక ఆయన చెప్పేటప్పుడు 10 సంవత్సరాలు వర్తమానంలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు ఒక వ్యక్తి, ఏదో పేరు చెప్పాడు. ఆ మనిషి బహుగా విమర్శిస్తున్నాడు ప్రవక్తను గురించి, వర్తమానాన్ని గురించి, తప్పుడు బోధన చెప్తున్నాడు, తప్పుడు ప్రవక్త అంటున్నాడు. 10 సంవత్సరాలు ఉండి ఏం చేసినాడు? 10 సంవత్సరాలు ఉండండి, 20 సంవత్సరాలు ఉండండి, అది పెద్ద కార్యం కాదు. అది
యేసు ప్రభు యొక్క సేవలో 3.5 సంవత్సరం దేవుడితోనే ఉండి, దేవుడితో పండుకొని, దేవుడితో తిని అంతా చేసి, ఆ దుర్మార్గుడికి ఏమొచ్చింది? ఆయనపై 30 కాసులు కంపారేశాడు. దానికి ఏమంటారు? అంతే. ఆ రోజుల్లో ఆ ఒక్కడు యూదాస్కారియోతు యేసుక్రీస్తుకి పక్కలోనే ఉన్నాడు. యూదా గోత్రానికి చేరినవాడు. ఒక రకంలో చెప్పాలంటే ఒకే గోత్రంలో ఉన్నవాడు కనుక యేసుక్రీస్తు సహోదరుడనే చెప్పచ్చు. అయితే ఆయనతో పండుకున్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో చేశాడు, సేవ చేశాడు, ప్రసంగాలు చేశాడు, అన్నీ చేశాడు, దెయ్యాలను కూడా పోగొట్టినాడు. అన్నీ చేసి ఆఖరికి డినైడ్ క్రైస్ట్, క్రీస్తుని తిరస్కరించి పారిపోయినాడు. పారిపోయి ఆయన పోయి అమ్మేశాడు. ఒకరోజు నిజంగానే నీలో పిలుపు లేని ఎడల, దేవుని యొక్క ఆయన యొక్క సంకల్పంలో నువ్వు కానీ లేని ఎడల, అనగా వధువుగా నీవు కానీ లేని పక్షంలో, జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో దేవుడు నిన్ను కానీ ఏర్పరచుకోకపోతే, నువ్వు ఎన్నిసార్లు ఎంత కాలం నువ్వు వర్తమానంలో ఉన్నానని చెప్పినా కానీ ఆ వర్తమానానికి నీకు సంబంధమే లేదు. జ్ఞాపకంగా ఉంచుకోండి. వర్తమానంకి ఆయనకి ఆ వ్యక్తికి సంబంధమే ఉండదు. ఏదో ఉంటాడు, ప్రసంగాలు కూడా చేయొచ్చు, ప్రవక్తల గురించి చెప్పచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ అతనికి దేవునికి సంబంధమే ఉండదు. ఏంది పెద్ద ఇన్ని సంవత్సరాల నుండి వెళ్ళిపోయినాడని మీరేం బాధపడబాకండి. అతని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదని అర్థం. అతని పేరు కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కానీ ఉండిన ఎడల, నేను మీతో చెప్పాలని అనుకున్న కార్యము, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్యాన్ని వదిలిపెట్టి దూరంగా పోడు. దేవుణ్ణి వదిలిపెట్టి పోడు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తొందరలు వచ్చినా, ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎన్ని సంఘశాఖలు వచ్చి వాళ్ళని అడిగినా, ఎంత డబ్బు వచ్చినా, ఏది ఇచ్చినా వాళ్ళని మాత్రం కొనలేరు ఎవరు కూడా. ఎందుకంటే ప్రియులారా, అందునిమిత్తమే వాళ్ళు దేవుని వల్ల ఏర్పాటు చేయబడిన వారు. దే ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ యొక్క మహా గొప్ప ఈ కార్యములో మనం చూసేది, దేవుడు తనలో ఉన్న అంశములు, తనలో ఉన్న గొప్ప కార్యములు, అట్రిబ్యూట్స్, తనలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఆయన ప్రత్యక్షపరచాలనుకున్నాడు. కనుకనే ఆదాముని అవ్వని వాళ్ళల్లో ఏ తప్పితం లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళు కానీ అట్టనే కానీ ఉండినారు అనుకోండి, దేవుడు తనలో ఉన్న గుణలక్షణాలని, తనలో ఉన్న అంశములను దేవుడు బయలుపరిచి ఉండలేడు. బయలుపరిచిన వాళ్ళకి అర్థమవదు. వాళ్ళకి ఒక కార్యం చెప్పి దాటిపోదాం. మనం మానవులు, మనం దూతలు కాదు. మనం దూతలు. ఇటీవలే నేను సంఘకాలం గురించిన ప్రసంగాలన్నీ వింటూ వస్తూ ఉన్నా. లాక్డౌన్ పీరియడ్ ఒక సీరియస్ అన్నా విందామని చెప్పి కూర్చొని వింటూ ఉండేటప్పుడు చాలా అద్భుతంగా ఉన్నది ఆ యొక్క సిరీస్. దాంట్లో ప్రవక్త గారు దూతల గురించి, మానవుల గురించి ఆయన ప్రసంగం చేస్తూ ఆయన మాట అన్నాడు, మనము దూతలు కాదు, మనము పరలోక దూతలు కాదు. వాళ్ళ సృష్టి వేరు. వాళ్ళకి రక్త మాంసం లేదు. వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలీదు. పడిపోయి దెయ్యమైపోయిన వాళ్ళు వేరు. ఈ దూతలకి నొప్పి అంటే ఏంటో తెలీదు, జబ్బు అంటే ఏంటో తెలీదు, కష్టం అంటే ఏంటో తెలీదు, బాధ అంటే ఏంటో తెలీదు, కన్నీరు అంటే ఏంటో తెలీదు. నేను అనుకుంటాను దూతలకి కన్నీరు కారే గ్లాన్స్ లేవని. బాధ వస్తే కంట్లో వచ్చి నీళ్లు మనకు గారుతుందే, ఆ విధమైన గ్లాన్స్ వాళ్ళకి లేదనుకుంటాను నేను. ఏమంటే వాళ్ళ బాడీ వేరు. మన మాదిరి బాధపడే బాడీ కాదు వాళ్ళది, శరీరం కాదు వాళ్ళది, నొప్పి ఉండే శరీరం కాదు అది. ఏ వైరస్ వాళ్ళని ఏం చేయదు. ఏమిటి ఆ శరీరం వేరు. ఎంత ఉన్నా కానీ వాళ్ళు లోకంలో తిరిగినా ఏ జబ్బు వాళ్ళని తాకదు. పాపం అంటే ఏంటో తెలీదు. ఎప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేదే వాళ్ళ పని. వాళ్ళకి ఏ పని కానిచ్చినారంటే దేవుడు రక్షణను స్వాతంత్రించుకునే ఆయన యొక్క బిడ్డలకి వాళ్ళు వచ్చి కాపుదలుగా వచ్చి నిలబడతారు. కొన్నిసార్లు దూతలు
కొన్ని వర్తమానాలు తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళ పని దివారాత్రుల్లో దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో స్తుతించేదే వాళ్ళ పని అని వాక్య సెలవిచ్చిన ప్రకారంగా మనం ఆ విధంగా కాదు. మన జీవితాన్ని కానీ మనం కానీ చూసామంటే ఆదాము అవ్వ చేసిన పాపాన్ని బట్టి అవ్వ పడిపోయింది అంటున్నాడు. మ్యారేజ్ అండ్ డైవర్స్ దానేమంటారు, వివాహము పరిత్యాగం అన్న వర్తమానంలో ఆ యొక్క చరిత్ర అంతా ప్రవక్త చెప్పేటప్పుడు దాంట్లో ఉన్న గొప్ప మర్మాన్ని బయలుపాటిని చెప్పేటప్పుడు ఏ మనిషి ప్రసంగం చేయని ఒక కార్యాలు బహు శ్రేష్టమైన కార్యాలు చెప్పాడు ఆయన. నిజంగానే అన్ని అందంగా అన్నిట్లోనూ ఈ యొక్క జంతువులు కానీ పక్షుల్లో కానీ మొగదే అందం అంట. అయితే మానవ జాతికి వచ్చేటప్పటికి ఆడ మనిషి అందం జాస్తి, మొగోడు పాప అందం లేనివాడు. నేను చదివేటప్పుడు ఒక అయ్యోరమ్మ చెప్పింది, ఇది ఎన్ని చెప్పుకుంటావు చెప్పింది. అయితే ఆమెకు అర్థం తెలియలే ఎందుకు ఇదని. ఆమె చెప్పుకొని పెద్ద నవ్వుకునింది, ఆడోళ్ళే అందం రా అని చెప్పింది. అయితే మన మాస్టర్ మనకు బోధ చేశాడు. మన మాస్టర్ ఎవరో కాదు, ప్రవక్త విలియం బ్రానమ్ గారు. ఈయన మాస్టర్, ఈయన డాక్టర్, ఈయన మహాపెద్ద ఎవరండి, ఇవరా పెద్ద సైంటిస్ట్ అన్నీ. ఈయన ప్రసంగం చేసేప్పుడు ఆ యొక్క దేవుని యొక్క బయలుపాటుని చెప్పాడు. గమనించండి, ఒక కార్యం చెప్పి ముందుకు సాగిపోతాను నేను. ప్రవక్త గారికి దేవుడు వరాలు ఇచ్చాడు. మొదటి వరము మీకు తెలుసు, ఆయన యొక్క చెయ్యి కానీ రోగి పైన కానీ పెట్టాడంటే ఆయన పైన చేతి పైన వైబ్రేషన్స్ వస్తుంది, కదలిక. ఆ జబ్బు ఆయన తోలు పైన వస్తుంది, ఆయన చర్మం పైన వస్తుంది చేతిలో. దాన్ని చూస్తాడు, ఆ కదిలింపుని బట్టి వాళ్ళ జబ్బు ఏంటో కరెక్ట్గా చెప్పగలడు ఆయన. ఇది నీ జబ్బు అని. అది ఫస్ట్ సైన్, మొదటి గుర్తుంది, సూచన. తర్వాత కొంతకాలం అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నీవు యథార్థంగా కానీ నీ సేవ కానీ చేసావంటే ఇట్ విల్ కమ్ టు పాస్, కొంతకాలం అయితే జరుగుతుంది. మనుషుల యొక్క హృదయ రహస్యాన్ని నువ్వు చెప్తావు నువ్వు అని చెప్పాడు ఆయన. యూ విల్ నో ద వెరీ థాట్స్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. కొంతకాలం అయిన తర్వాత ప్రవక్త చెప్తున్నాడు, మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది అది కూడా చెప్తున్నాడు. అప్పటి నుంచి ఆయన ఏమంటున్నాడంటే, మనిషి యొక్క రహస్యములు కానీ హృదయంలో ఉన్న కారణం ఏది కూడా నాకు దాగి ఉండవు అంటున్నాడు ఆయన. ఈ యుగంలో ప్రియులారా ఏ మనిషికి అట్టాటి వరం కనపడలేదు. రాబోయే దినాల్లో ఎప్పుడన్నా ఒక రోజు ఏంటది అన్న కార్యాన్ని ప్రభు కానీ చిత్తగిస్తే నేను వర్తమానంలో చూసిన కార్యాలను మీకు చెప్తాను. అది వరము అని ఉండినా కానీ దానికి ఆయన చేయాల్సిన కార్యములు కూడా కొన్ని ఉన్నాయని వర్తమానాన్ని అర్థం చేసుకున్నా. సరే, దేవుడిచ్చిన వరాన్ని పెట్టుకొని ఏ మనిషి, ఏ స్త్రీ, ఏ పురుషుడు ఎవరైనా సరే ఆయన దగ్గర ఏది దాచలేరు. వాళ్ళు చేసిన పాపాలు చెప్పాడు, వాళ్ళు మరుగుపరిచిన కార్యాలు చెప్పాడు. కళలు, ఆయన దగ్గర కళలకు భావాలు వస్తే నువ్వు ఈ పోర్షన్ అంతా వదిలేసినావు అంటాడు. వాళ్ళ యొక్క కళనే ఈయన చూస్తాడు. అవును, తర్వాత కలభావాన్ని చెప్తాడు. గొప్ప ప్రవక్త. అవును, మరి ఎందుకు ఇట్టాటి ప్రవక్తని మనుషులు తిరస్కరించారు? తర్వాత వద్దాం. నేను అక్కడికి పోయినానంటే నేను చెప్పాల్సిన పాయింట్ నేను వదిలేస్తాను. చెప్పాల్సింది ఏంటంటే పిల్లరా, మానవుల యొక్క హృదయ రహస్యాలంతా కూడా డిసర్న్మెంట్ అంటారు, వివేచన. వాళ్ళ హృదయ రహస్యాలు వివేచించిన ఈయన ఎవరైనా విలియం బ్రానమ్ గారు, ప్రవక్త గారు, ఏమనుకోబాగండి, దేవునికి మహిమార్థంగా చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్పోడని చెప్తున్నాను మీకు. మన దేవుడు చాలా గొప్పోడండి, మహాప్రేమ కలిగిన దేవుడు ఆయన. మన దేవుడిచ్చిన వరాన్ని ఆయన ఆ వరాన్నే పెట్టుకొని ఇప్పుడు చెప్పాలనేది నేను దేవునికి మహిమార్థంగా చెప్తున్నాను. దేవుని హృదయంలో ఉన్న రహస్యాన్ని కూడా వివేచించినాడు ఆయన.
ద వెరీ థాట్స్ ఆఫ్ గాడ్. మనిషి యొక్క తలంపులుగా మాత్రమే కాదు ఆయన వివేచించింది. వాళ్ళ యొక్క థాట్స్ మాత్రమే చెప్పింది కాదు ఆయన. దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క మనసులో, ద బ్యాక్ సైడ్ ఆఫ్ గాడ్స్ మైండ్, దేవుని యొక్క ఆలోచనలో, ఆయన యొక్క మైండ్లో ఆయన వెనకాల ఏది దాచిపెట్టుకున్నాడో ప్రవక్త గారు దాన్ని కూడా వివేచించినాడు. హల్లెలూయా, ప్రైజ్ బీ టు గాడ్. ఏమంటే ఆయన అంటున్నాడు, విచ్ వాస్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ గాడ్స్ మైండ్ అని. క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. మర్మవ్యక్తమైన దేవుని యొక్క బయలుపరచబడిన క్రీస్తు. కాబట్టి మనం చూస్తున్నాం, దేవునిలో దాగి ఉన్న రహస్యాన్ని ఈయన చూశాడు. మీరంటే ఏందండి మీరు అట్ట అంటున్నారు, దేవుణ్ణే వివేచించాడా? అప్పుడు మీరు ఏమంటున్నారు? విలియం బ్రానమ్ ఒక మనిషి అండి, అంతే. విలియం బ్రానమ్ ఎవరు? ఒక ప్రవక్త. విలియం బ్రానమ్ ఎవరు? ఒక పరిశుద్ధుడు. విలియం బ్రానమ్ ఎవరు? నీ మాదిరి నా మాదిరి ఒక మనిషి. విలియం బ్రానమ్ ఎవరు? ఏడవ సంఘకాలపు దూత, అంతే. మీరు అనొచ్చు, ఎట్టండి మీరు దేవుడి యొక్క హృదయంలో ఉన్న కార్యాన్ని ఆయన ఏ విధంగా ఆయన వివేచించాడు, ఏ విధంగా ఆయన డిజైన్ చేశాడు, మాకు ఒక రకంగా ఉంది అని ఏమనుకోవాకండి. మీరు అనుకున్న కార్యాల్ని ఖచ్చితంగా దేవుడు ఆ సందేహాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు వినండి, మానవుడు దేవునితో యుద్ధం చేశాడా? ఉందా వాక్యంలో? యుద్ధం కాదు అది. పట్టుకున్నాడంట ఆయన కాళ్ళని. ఏమి దేవుడు పట్టుకుంటే దేవుడు నన్ను వదులుకొని పోలేడా? ఇంత పెద్ద దేవుడు, ఇంత మహా పెద్ద దేవుడు, మీకేంది వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అక్కడ నువ్వు దేవుణ్ణే జయించుకున్నావరా అంటున్నాడు. అదెట్టది? మనిషి దేవుణ్ణి జయించుకున్నాడా? యాకోబుల గురించి ఆ విధంగా రాయబడింది. అది ఏంటో కాదు, పట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనలు అట్ట పట్టుకున్నాడు ఆయన్ని ఎడతెగగా. ఆ విధంగా దాన్ని ఏమంటారంటే విత్ డెస్పరేట్ ప్రేయర్. దేవుడు వదిలిపెట్టినంత వరకు ఆయన యొక్క సముఖం ఆయన నుంచి పోవాలా. ఇదిగో చీకటి పోతుంది, తెల్లవారవుతాను వదిలిపెట్టినన్నాడు. ఒక మానవుడితో పోరాడినట్టుగానే రాశారు అక్కడ. పోరాడడం అంటే దేవుని పట్టుకున్నాడు కదా. ఏ మనిషిని చూడలేదని వాక్యం చెప్తుంది. ఏ మనిషిని చూడలేడు, చూసి బతకలేడు. అట్టంటే ఎట్ట చూశాడు ఆయన? ఏ విధంగా పట్టుకున్నాడు? నన్ను తాకలేరు ఎవరు అంటున్నాడు దేవుడు మోషే దగ్గర. నన్ను చూడలేరు ఎవరు అంటున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి మనం అర్థం చేసుకునేది కాదు, ప్రవక్త గారు చెప్తున్నాడు, దట్స్ అ ప్రేయర్. ఆ ప్రార్థనే ఈరోజు వదుకు కూడా కావాలంటున్నాడు. ఓ దేవుడిని అడుగుతా ఉన్నాను, అట్టాటి ప్రార్థన మా హృదయంలో ఉంచు ప్రభువా. దేవుడు ఇష్టపడతాడట ప్రార్థన నువ్వు కానీ అడిగినావంటే నీకు ఇచ్చేదానికి. అవును, ఈ కాలంలో ప్రియులారా, వధువు దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఉన్నతమైన స్థానానికి వధువు రావాలి. ఇంకా చిన్న దాన్ని ఏమంటారంటే చిన్నపిల్లకాయలు ఏదో చాక్లెట్లు తినేది, తినేది, చిన్న ఐస్ క్రీమ్లు తినే సమయం కాదు ఇది. వధువు జీవితం అనేది నీతియుక్తమైన ఒక పరిపూర్ణమైన ఒక జీవితంలోకి వచ్చే సమయం ఇది. ఇట్స్ నాట్ దాన్ని ఏమంటారంటే ప్లేయింగ్ గేమ్స్, చిన్న ఆటలాడే సమయం కాదు ఇది వధువు. ఈ యొక్క దేవుని యొక్క వాక్య రహస్యాన్ని, దైవత్వంలో ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకునేదానికి దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. దానికి పెద్ద నేను అది చదవలేదు, ఇన్ని చదివే బళ్ళే దీనికి. నిశ్చయంగానే నీకు విశ్వాసం ఉంటే చాలు. దేవుడు బయలుపరుస్తున్న కార్యానికి చెవియొగ్గి విత్ హంబుల్నెస్ అండ్ సింప్లిసిటీ నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడు నీకు బయలుపరిచే కార్యానికి నీ జీవితాన్ని కానీ సమర్పించి సంపూర్ణమైన సమర్పణ జీవితంగా నీకు ఉండిందంటే చాలది. దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు. ప్రసంగం చేస్తున్నా నేను, నాకు అంతా తెలుసు, నా మారి ప్రసంగం చేసేవాడు లోకంలోనే లేడు, ఇండియాలో లేడు అని అంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ గాయ్.
నేను ప్రసంగం చేస్తున్నాను, నా ప్రసంగాన్ని విని మీదంతా మీ డబ్బులంతా నాకు పంపిండి చెప్పినట్టే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ గాయ్. వాళ్ళు ఏదో తప్పితం ఉండదని అర్థం. కనుక ప్రియులారా, ఈ మహా గొప్ప వర్తమానాన్ని దేవుడు, నీతియుక్తమైన ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చినాడు, ఎవరి కోసం వర్తమానం ఇచ్చినాడంటే జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో ప్రేమ చేత. హల్లెలూయా. దేవుని యొక్క మైండ్లో ఉన్న యొక్క మర్మముని ఆయన ఎవరితో పంచుకోబోతున్నాడంటే ప్రవక్త ద్వారా దేవుడు వధువుతో మాత్రమే పంచుకోబోతున్నాడు. ఇది లోకంలో ఉండే వాళ్ళకి కాదు, ఇది పెద్ద పెద్ద ప్రావీణ్యత కలిగిన వాళ్ళకి కాదు, పెద్ద పెద్ద పిహెచ్డి చదివిన వాళ్ళకి కాదు, సెమినర్లో చదివిన వాళ్ళకి కాదు, బైబిల్ పాఠశాలలో చదివిన వాళ్ళకి కాదు ఇది. ఒకవేళ వధువు గారు అక్కడ పోయి చదువుకొని ఉన్నా పౌలు వలే నువ్వు చదువుకునేదంతా తిరస్కరించి వాటిలన్నింటి బయటపారేసి, ఏ విధంగా మోషే తాను చదువుకున్న ఐగుప్తు యొక్క విద్యనంతా కూడా పారేసి దాన్ని తీసేసేదానికి 40 సంవత్సరాలు దేవుడు ఎడారిలో పెట్టాడు, లేకపోతే అరణ్యంలో. అంతా పోయిన తర్వాత దేవుడు వచ్చి ఆయన కనపడి ఆయనతో మాట్లాడినాడు. మనం అరణ్యానికి పోవాల్సిన పనిలే, మనం ఉండేదే ఒక అరణ్యం అయిపోయింది. ఇప్పుడు ఈ లోకమే ఒక అరణ్యం అయిపోయింది, సొదొమ గొమొర్రా. అయితే ఈ భయంకరమైన పాడు లోకంలో జీవించేటప్పుడు మనం మీ సమయాన్ని వేస్ట్ చేయబాకండి. వృధా కార్యాలకి సమయాన్ని మీరు మీ యొక్క సమయాన్ని పాడు చేయబాకండి. వేస్టింగ్ ఏంటి? అన్నిటికీ వాటికి వీటికి పనికి మాలిన కార్యాలకి. డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ, టూ మచ్ టైమ్ ఆన్ బిజినెస్ అండ్ దీస్ అండ్ దాట్. వాటికి వీటికి ఖర్చు పెట్టబాకండి. సరే, మంచిది. కాబట్టి మనం చూస్తున్నాము ఈ మహాపెద్ద రహస్యాన్ని ఆయన ఏ విధంగా తన బిడ్డలతో, తన యొక్క ప్రజలతో పంచుకోవాలి. ఆయన దూతలతో పంచుకోలేదు. ఆయన దూతలకు ఏమీ తెలియదు దీని గురించి. మనం మాట్లాడే రహస్యం వాళ్ళకి తెలీదు. అయితే ఆయనలో దైవత్వంలో ఉన్న మహా గొప్ప కార్యములు, ఆయన తనలో ఆయన దాచిపెట్టిన కార్యములు, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు పిల్లరా, వీటిని మానవుడితో మాత్రమే ఆయన ఏర్పరచుకున్న తన బిడ్డలకు మాత్రమే వాటిని బయలుపరచాలనుకున్నాడు ఆయన. ఓ దేవునికి స్తోత్రం. ప్రార్థనతో మీరు వినండి. చర్చిలో ఎవరు లేరు, ఇక్కడ ఒక ఇద్దరు మాత్రమే, పైన ఒక ఆయన ఉన్నాడు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ వీటిని బయలుపరిచేదానికి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే దేవుడు రాశాడో, గ్లోరీ టు గాడ్, ఆయన యొక్క ఏర్పాటును బట్టి ఆ ఏర్పాటులో ఉన్న వారికి మాత్రమే తన యొక్క సంకల్పాన్ని, తన చిత్తాన్ని, తన మనసులో ఉన్న కార్యాలను బయలుపరచాలనేది దైవ చిత్తమైంది. నీవు దేవుని యొక్క మనసులో ఉన్నవాడివైతే, జగదుత్పత్తికి మునపే క్రీస్తులో ఉన్నవాడివైతే, దేవుడి నుండి ఏర్పరచుకునేది నిజమైతే, ఎవరో వచ్చి నీకు బోధించాల్సిన పనిలే. బోధిస్తారు, 5 రకమైన పరిచర్లు ఉన్నాయి, లేదు చెప్పడంలో నేను. అయితే వాళ్ళకి వాళ్ళే తూతాయి ఊదుకున్న వాళ్ళు కాదు. మీకు నేనే ప్రసంగం చేస్తాను, నేను చేస్తానంటే అబద్ధికులు వీళ్ళు. సంగమా, నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఓ వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని చెప్పి చర్చికి పోకుండా మీ పాస్టర్ని వదిలిపెట్టి ఎవడంటే వాడు ప్రసంగం చేసే కార్యాలు మీరు కానీ విన్నారంటే జీవిత నాశనం అయిపోద్ది మీకు. కాబట్టి అట్లాంటి దుర్మార్గులు, దుష్టుల దగ్గరకు పోవాకండి. స్టే విత్ యువర్ పాస్టర్. మీ పాస్టర్తో నిలవండి. వర్తమానం అంటే యథాతథంగా జీవించేది కాదు, ఎట్టంటే చేసేది కాదు. అది వర్తమానంలోకి వధువు వస్తుందంటే క్రమము, పద్ధతి, ప్యూరిటీ, పరిశుద్ధత, క్రమేణా జీవితం అనేది ఎట్టుంటుందంటే క్రీస్తు పోలికలోనే రావాలి. అది
ఈరోజు మనుషులు ఆ క్రమాన్ని వదిలిపెట్టారు. క్రమం అనేది పోయింది. ఎవరైనా సరే నేను వర్తమానంలో చూసే జీవితం ఎట్టాటి జీవితం అనేది చూస్తున్నాను, అది నాలో కానీ లేకపోయిందంటే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ప్రీచింగ్. ప్రసంగం చేసేదానికి నేను అర్హుణ్ణి కాదు. నేను సరే, సెకండ్ పార్ట్ అది వస్తా నేను. కాబట్టి దేవుడు, ఈ మహాపెద్ద ఈ దేవుడు ఆయన ఈ గొప్ప ఆత్మగా ఉన్నప్పుడు, యెహోవా దేవుడు సమస్తాన్ని నింపిన ఈ గొప్ప దేవుడు ప్రవక్త అంటున్నాడు, ఆయన దీన్ని మానవుడికి బయలుపరచలేడు ఆ స్థితిలో అంటున్నాడు ఆయన. హీ ఈస్ టూ గ్రేట్. చాలా గొప్ప దేవుడు, చాలా పెద్దవాడు. ఈ మానవుడు చిన్న ఒక దాని నలక అంతవాడు. మీరు బయలుపరచలేడు, ఇప్పుడు అర్థం చేసుకోడు. టూ స్మాల్. ఈ గొప్ప దేవుడు వాళ్ళకి బయలుపరిచేసి చాలా మిస్టీరియస్గా ఉంటుంది అంటున్నాడు. చాలా మర్మయుక్తంగా ఉంటుంది మానవునికి దైవత్వాన్ని గురించి. కాబట్టి ఈ దేవుడు, ఈ మహా గొప్ప ఈ యొక్క జీవి, ఎ గ్రేట్ క్రీచర్ కాల్డ్ గాడ్, ఆయన మనసులో ఆయన యోచించి చూసింది, మానవుడికి తను బయలుపరచాలంటే మానవుడిని నేను ఎట్ట చేయబోతున్నాను, వాడి మాదిరే నేను కూడా అవ్వాలా. ఆ మనిషి ఎట్టుండాడో అట్టనే నేను కూడా మానవ రూపానికి రావాలి. అదృశ్యమైన నేను, సమస్తాన్ని నింపిన నేను, సమస్తాన్ని చేసిన సృష్టికర్త అయిన నేను. ఓ గ్లోరీ టు గాడ్. ఈ మానవునికి బయలుపడాలంటే జాగ్రత్తగా వినండి. ఎవరైనా తత్వ బోధ నమ్మేవాళ్ళు కానీ ఉన్నారంటే జాగ్రత్తగా వినండి నేను చెప్పే కార్యాలని. ఈ తండ్రి అన్న ఈ గొప్ప దేవుడు తన్ను బయలుపరిచేదానికే మానవత్వం అయ్యి మనిషి అయ్యి కుమారుడైనాడు. కుమారుడు అయినాడంటే ఏదో దేవుడికి ఇంకొక చిన్న బిడ్డ పుట్టాడు అనుకోబాకండి, అట కాదు. అది దేవుడే మానవుడైనాడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు క్లియర్గా చెప్తున్నాడు, గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు మాంసములో శరీరములో ప్రత్యక్షమాయను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని దగ్గర, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము అన్న ఈ దేవుడే మానవుడిగా ప్రత్యక్షమైనాడు. ఆయన తత్వం అన్న బోధ బైబిల్లో లేదు. 3 దేవుళ్ళన్న బోధ బైబిల్లో లేదు. అర్థం చేసుకోకుండా మాట్లాడే కార్యాలు అది. దయ్యం బోధించినాడు తత్వాన్ని. 3 దేవుళ్ళన్న కార్యాలని, బబులోని యొక్క బోధని తీసుకొని వచ్చిందే దయ్యాపోళ్ళు. జ్ఞాపకంలో ఉంచుకోండి. ఈరోజు క్రైస్తవులు మోసపోయినారు తత్వబోధ విని. మీరు అంటారే ఆ విధంగా, మా పితరులంతా మరి తత్వబోధలో ఉండిపోయినారు కదా అని. వాళ్ళకి తెలియదు, ఇది వదిలిపెట్టండి. వాళ్ళందరూ పరలోకం వస్తారు. మీరేం బాధపడపాకండి. తెలియని కార్యాల గురించి దేవుడు ఏం అడగడు. వాళ్ళకి బయలుపరచాలి ఆ రోజు వర్తమానాన్ని. ఈరోజు వధువు తెలుసుకోవాలని, దైవత్వంలో ఉన్న మర్మయుక్తమైన కార్యాలను బయలుపరచాలని. హల్లెలూయా. ఈ గొప్ప దేవుడు మానవుడైనాడు, అదే కుమారత్వము. కుమారుడైనాడంటే ఆయన మనిషి అయినాడు. మానవుడు ద్వారా మాత్రమే ఈ దేవుడు తను బయలుపరిచినాడు. ఆయన మానవుడు అయిన తర్వాత యేసుక్రీస్తుగా బయలుపడినప్పుడు, ఒక స్త్రీ గర్భంలోంచి పుట్టినప్పుడు, స్త్రీ గర్భములో పుట్టిన దాని వలనే ఆయన మనకి సమీప బంధువైనాడు. కిన్స్ మ్యాన్. మనకైన సమీప బంధువు అయిన దాని వల్లనే మనకైన రిడీమర్ అవ్వగలిగినాడు. రిడీమర్ అంటే విమోచకుడు అవ్వగలిగినాడు. మీరు అడగచ్చు, ఆయన ఏమి యేసుక్రీస్తుగా పుట్టితేనే
స్త్రీ గర్భంలోంచి పుడితేనే మనకి విమోచకుడు అవ్వగలడా? ఇంతకు ముందు కూడా మనిషిగా వచ్చున్నాడు ఆయన. మీకు తెలుసా, 18వ అధ్యాయం ఆది కాండంలో ఒక మానవ శరీరంలో ఆయన జొరబడి 2 దూతలను కూడా తీసుకొని ఎవరి దగ్గరకు వచ్చాడు? పితరుడైన అబ్రహాం దగ్గరకు వచ్చాడు, గోత్ర పెద్ద అయిన అబ్రహాం దగ్గరికి. మరి ఆ శరీరంలో మనకి ఆయన విమోచన కలుగు చేస్తుండొచ్చు కదా, చేయలే ఆయన. ఎందుకంటే అట్టగానే వచ్చుంటే ఆయన మనకి సమీప బంధువు అవడా ఆయన. ఇట్స్ ఎ క్రియేటివ్ బాడీ, సృష్టించబడిన శరీరం అవుతుంది అది. దాంట్లో జొరబడి అయితే తిన్నాడు ఆయన, మాంసం తిన్నాడు, పాలు తాగినాడు, వాళ్ళు పెట్టే పాల్కోవా తిన్నాడు, వాటి వెరైటీస్ వాళ్ళు పెట్టేయండి తిన్నాడు. సారా నవ్వింది, ఎందుకు సారా నవ్వుతుందని చెప్పాడు. హృదయ రహస్యాలు బయలుపరిచాడు. మీదటికి మళ్ళా నేను వస్తానని చెప్పినాడు. సారా కుమారుని కని ఉంటుందని చెప్పాడు. అని 18వ అధ్యాయంలో ఉంది. ఎవరో కాదు, అది దేవుడే శరీరంలో మట్టి శరీరం చేసుకొని వచ్చినాడు, అక్కడికి నడిచి వచ్చినాడు. అయితే ఆ శరీరంలో మనకి ఆయన విమోచన ఇవ్వలేడు. ఆయన మనకి సమీప బంధువు అవ్వాలా. కాబట్టి మన గొప్ప ప్రవక్త గారు దీన్ని ప్రసంగం చేసేటప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన తన చట్టముల ప్రకారంగా, ధర్మశాస్త్రం అంటే చట్టం, అది హోలీ లా అంటారు, పరిశుద్ధమైన ధర్మశాస్త్రం, దేవుని యొక్క చట్ట విధులు. ఆయన విధి, ఆయన యొక్క చట్టాన్ని ఆయనే చేశాడు. ఆయన మనిషిని ఎట్ట విమోచించాలని చెప్పి మోషే ద్వారా ఆయన ఏమిచ్చినాడంటే, విమోచన విధులని దేవుడు మోషేకు బయలుపరిచినాడు. ఎవరైనా కానీ ఏమన్నా కుదువులోకి పోయినాడంటే వాడిని విమోచించాలా, ఎవరు విమోచించాలా, ఏ విధంగా విమోచించాలా, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాశాడు. ఆయన రాసిని మరలా ఆ యొక్క విధులని ఆయన బైపాస్ చేయడు. ఆయన కనుకనే ఆయన రాసిన విధుల ప్రకారం, ఆయన ఇచ్చిన విధుల ప్రకారము మోషే రాశాడు. వాటిల్ని దేవుడే రాసి ఇచ్చినాడు ధర్మశాస్త్రాన్ని చెప్పచ్చు. ఇవన్నీ కూడా మోషే ఏదైతే రాశాడో ఆ చట్ట విధుల ప్రకారము, న్యాయ ప్రకారము, ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఏ విధముగా మనిషిని విమోచించాలనో, ఆ రిడీమింగ్, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని, తన జీవాన్ని పెట్టేదానికి ఒక ఆత్మగా దేవుడు మరణించలేడు గనుక ఆత్మ చనిపోదు. ఆత్మకి రక్తం లేదు, ఆత్మకి ఎముకలు లేదు. ఈ మహాపరిశుద్ధమైన ఈ దేవుడు, హూ ఇస్ ఎ గ్రేట్ స్పిరిట్, మహాపెద్ద ఆత్మ అయిన ఈ దేవుడు, ఎ గ్రేట్ పిల్లర్ ఆఫ్ ఫైర్. ఒక పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నిస్తంభం. ఈ అగ్నిస్తంభం వచ్చి మన కోసం మరణిస్తుందా? అగ్ని స్తంభాన్ని చూసుంటే యూదులు వెళ్ళి ఉంటారు ఆ రోజు. దేవుడు, జాగ్రత్తగా వినండి, రూపాంతర కొండపైన ఆయన ఎవరని 3 శిష్యులకు చూపించాడు. ఆయన వింటున్నారా? ఆయన కొద్దిసేపు అటు అన్నాడు. ఆయన ఏదో చేశాడు. ఆయన సూర్యుడి కన్నా వెలుగు వచ్చేసింది ఆయనలో నుండి. పేతురు, యోహాను, యాకోబు 3 బోళ్ళబడి బెదిరిపోయినారు ఆయన చూసి. దాన్ని రాస్తున్నాడు పేతురు, ఆ పర్వతం పైన మేము చూసిన దర్శనమని. ఒక్కసారి యూదుల మధ్యలో కానీ ఆయన ఆ పర్వతం పైన చేసింది కానీ ఇక్కడ కానీ చేసి ఉన్నాడంటే, యెరూషలేం దేవాలయంలో ఆయన పట్టుకునేదానికి వచ్చినారు అప్పుడు, లేదా పిలాతు ముందు, లేకపోతే పిచ్చోడు వాడు హేరోదు ముందు, డర్టీ ఫెలో, వీళ్ళ ముందు ఆయన చంపాలా అరిశోళ్ళ ముందు ఆయన వెలుగ్గాను చూపించగానే ఉన్నాడంటే ఇజ్రాయెల్ దేశం అంతా మోకాళ్ళు పడి ఉంటుంది ఆయన యొక్క పాదముల పైన. అయితే ఆయన చేయలే. ఆయన చట్ట విధుల ప్రకారంగానే దైవత్వము మానవ శరీరంలో కప్పుకొని, మానవ శరీరం అనేది కప్పుకొని లోపల దేవుడు ఎట్టుంటాడన్న కార్యాన్ని యేసుక్రీస్తు బయటకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, వాక్యము శరీరంలో ప్రత్యక్షమైందే యేసుక్రీస్తు. జాగ్రత్తగా వినండి. నేనే కొత్త బోధ ఏం చేయడంలే, అంత మన ప్రవక్త చెప్పిందే చెప్తున్నా నేను మీకు.
లోకంలో జీవించేటప్పుడు నా అంతటా నేనేమి చేయను అన్నాడు ఆయన. తండ్రి చేసేది ఏదో, కుమారుడు ఏదో చూస్తున్నాడో దాన్నే చేస్తాడు అంటున్నాడు. నా ఇష్ట ప్రకారంగా నేను మాట్లాడను అంటున్నాడు. ఏది నా తండ్రి నాతో మాట్లాడుతాడో అదే నేను మాట్లాడతాను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి ఈ వాక్యాలని. నా స్వచిత్తాన్ని నేను చేయడం లేదంటున్నాడు. తండ్రి ఏది చూపిస్తాడో, అబ్సల్యూట్ అంటే ఏమంటారు తెలుగులో? పరిపూర్ణత. దేవుడు చూపించే ఆ దర్శనమే వాక్యము. దాన్ని చూపించేదే కుమారుడు చేశాడు, అనగా మానవుడుగా ఉన్న దేవుడు చేశాడు. ప్రియులారా, విలియం బ్రానమ్ ఒక మనిషి, తప్పుడు బోధకుడు, అబద్ధ ప్రవక్త అనే మనుషులు ఉండారే. మీరెవరన్నా కానీ నేను ప్రసంగం చేసి ఈ యొక్క ప్రసంగాన్ని కానీ విన్నారంటే దయతో వినండి. పిచ్చి పిచ్చిగా దెయ్యం పెట్టిన మాటలు మాట్లాడబాకండి మీరు. యేసుక్రీస్తు ఎట్టాటి జీవితాన్ని జీవించాడో అదే జీవితాన్ని పాపపు శరీరంలో పుట్టి పాపిగా ఉండి భయంకరమైన హీనమైన కుటుంబంలో పుట్టిన విలియం బ్రానమ్, తాగుబోతుల యొక్క కుటుంబంలో పుట్టిన విలియం బ్రానమ్ మన మాదిరి మారు మనసు పొంది క్రమేణా వాక్యంలో ఎదిగి తన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించినాడో అదే విధమైన జీవితాన్ని ఆయన మెల్లమెల్లగా జీవించాడు. ఆయన నిజ క్రైస్తవ జీవితం జీవించాలని ఎన్నో చర్చలకు పోయినాడు. వాళ్ళు అన్నారు, మా చర్చలో జరిపో, నువ్వు క్రైస్తవుడు అయిపోతావని. ఏ చర్చలోనూ ఆయనకి సమాధానం దొరకలే. ఏ సంఘశాఖ కూడా దేవుణ్ణి చూపించలే. అక్కడ అంతా గలిబిలి గందరగోళంగానే ఉండింది ఆయనకి. కేవలం పెంతెకోస్తులో కూడా ఆఖరికి మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒక చర్చిలో ఆయన మెంబర్గా ఉండేటప్పుడు మంచి పాస్టర్ ఆయన అంటున్నాడు, ఆయన డాక్టర్ డేవిస్ అని. అయితే ఆ మనిషి ఏం చేశాడంటే ఆడవాళ్ళని పాస్టర్గా ఆయన ప్రసంగికులుగా నియమించాడు ఆయన. అప్పుడు విలియం బ్రానమ్ లేచి అడిగాడు ఆయన, పాస్టర్ గారు మీరు చేసే, అప్పుడు వెంటనే అంతర్బుద్ధిలా కాదు కానీ ఒంటరిగా ఉండేటప్పుడు అడిగినాడు. క్రమం చూడండి. ఆయనకి అప్పుడు ఆయన ప్రవక్తన ఆయనకి తెలియదు. ఆయనకి వాక్యం ఈ విధంగా చెప్తుందే, పాస్టర్ గారు డాక్టర్ డేవిస్ గారు ఆడవాళ్ళు ప్రసంగం చేయకూడదని వాక్యం చెప్తుందే, మీరెట్ట ప్రసంగికులు కావాలని మరి నియమించారు, ఆర్డైన్ చేశారు, వాళ్ళని అభిషేకిస్తున్నారే, ఎట్ట చేస్తున్నారు అంటే ఆయన అన్నాడు, ఆ డాక్టర్ డేవిస్ అన్న పాస్టర్ గారు అన్నాడు, నీకేమీ తెలీదు, నువ్వు చదువు లేనడివి, నీకు వాక్యం అంటే నీకు ఏమీ తెలీదు, ఇదంతా ఎంత నువ్వు అడగకూడదు, నువ్వు చెప్పింది చెయ్యి అని చెప్పినాడు. అట్టయితే ఇదిగో నేను మీ చర్చిలో ఉండను, నేను మీ చర్చి ద్వారా నేను ఏమిట ప్రసంగికుడిని కాదు, నేను ఇండిపెండెంట్గా నేను పోయి నేను చేసుకుంటాను ఆ సేవ అని చెప్పి ఆయన కూడా ఒక ప్రీచర్గా, ఒక ప్రసంగికుడిగా, మిషనరీగా వాళ్ళు ఆర్డైన్ చేసి ఉన్నారు, అభిషేకించున్నారు, నియమించున్నారు. దాన్ని వదులుకొని చర్చ నుంచి బయటకు వచ్చేసాడు. చెప్పినాడు, పిచ్చోడు మాదిరి పోతున్నాను నువ్వు అని. పిచ్చోడు కాదు, వాక్య బయలుపాటు ద్వారా పోతున్నాను, వాక్యానుసారంగానే పోతున్నాను. నువ్వు చేసే తప్పు, ఆడవాళ్ళు ప్రసంగం చేయకూడదు చర్చిలో అన్నాడు. ఆ మనిషి వినలే, అప్పుడు వినలే, ఇప్పుడుండే సంఘ శాఖలో వినలే. ఇప్పటికీ ఆడవాళ్ళని ప్రసంగికులుగా చేయడం, ఇప్పుడు ఆడవాళ్ళని పాస్టర్గా చేయడం నాన్ సెన్స్. ఏ స్త్రీ కూడా ప్రసంగం చేయకూడదు చర్చిలో. అప్పుడు వాక్యం అదే, ఇప్పటికి వాక్యం అదే, ఇంకా 100 సంవత్సరాల లోకం ఉన్నా అప్పటికే అంతే వాక్యం. వాక్యాన్ని మార్చేదానికి ఏ మానవుడికి, ఏ బిషప్కి, ఏ పాస్టర్కి, ఏ పోపుకి ఏ అధికారం లేదు. పిల్లారా, దేవునికి స్తోత్రం. వధువా, నువ్వు పిలువబడిందే వాక్యం నిలబడే దానికోసం మర్చిపోబాక. లోకం తిరస్కరించవచ్చు, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని అంగీకరించేదానికే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడింది. కాబట్టి మన దేవుడు మానవుడైనప్పుడు యేసుక్రీస్తు దేవుణ్ణి మానవుల మధ్యలోకి తీసుకొని వచ్చినాడు. మానవ హృదయం అనేది ఏంటి, దేవుని హృదయం అనేది ఏంటి అనేది మానవుడిని చూపించేదానికి దేవుణ్ణి తీసుకొని వచ్చి మనిషి ముందు నిలిపినాడు. అనగా యేసుక్రీస్తు దేవుడు. దేవుడు ఎట్ట మాట్లాడతాడు, మనిషి బెదిరిపోయినాడు ఆ రోజుల్లో. హల్లెలూయా. మనం చెప్పిన కార్యం ఇది. మళ్ళీ నేను
చాలామంది ఉంటున్నారు కాబట్టి మన ఆదివారం చెప్పిన కార్యాన్ని మళ్ళా నేను చెప్తున్నాను మీకు. నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో దేవుడు దిగినాడు. అక్కడ కొండపైన సీనాయి పర్వతం పైన దిగేటప్పుడు ఆయన పరిశుద్ధతను ఆయన చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటున్నాడు, ఎవరు దగ్గరికి రాకూడదు కొండ దగ్గరికి, ఈ పర్వతం దగ్గరికి, అందరూ దూరంలో ఉండాలి. మృగమైన మనిషి అయినా పర్వతం దగ్గరికి వచ్చి కొట్టి చంపేయాలి వాళ్ళని. నోబడీ షుడ్ కమ్ నియర్ టు ద మౌంటైన్. అక్కడ దేవుడు మోషేతో మోషే మాత్రమే పైకి రావాలన్నాడు దేవుడు. మహాదేవుని యొక్క పరిశుద్ధత ఆ యొక్క మహాపర్వతం పైన దిగేటప్పుడు భూమి అంతా కదిలింది. మహా పెద్ద శబ్దం కలిగింది. అక్కడ అగ్ని దిగింది. మానవుడు బిత్రపోయి బెదిరిపోయి దాని తర్వాత మోషేతో అన్నారు, ఏ మీద దేవుడు మాట్లాడకూడదు మాతో, మేము సస్తాం, మోషే నీ ద్వారా మాత్రమే మాతో మాట్లాడాలని. అప్పటి నుంచి దేవుడు ప్రవక్తల ద్వారా మానవుడితో మాట్లాడుతున్నాడు. చాలా సులువు దేవుడు మాట్లాడాలంటే. దేవుడు హైదరాబాద్తో మాట్లాడాలంటే నడి మధ్య వచ్చిన మాట్లాడలేడా? ఈ చెన్నైలో మాట్లాడాలంటే మాట్లాడలేడా? ఢిల్లీలో మాట్లాడాలంటే మాట్లాడలేడా? ఢిల్లీలో ఉండే వాళ్ళు అందరూ పరిగెత్తుకుని ఆయన పాదాల పైన పడతారు అట్టగాని చేస్తే. అయితే అది కాదు దేవుని యొక్క కార్యం. మానవుడు ద్వారా మాత్రమే దేవుడు చెప్తాడు, చేస్తాడు. కాబట్టే దేవుడు నిశ్చయముగా ఆ రోజు చెప్పినాడు, ఇహ మీద నేను మనుషులతో ఆ విధంగా మాట్లాడినని. ఏ మానవుడు పర్వతం దగ్గరికి రాకూడదు అన్నాడు ఆయన. ఆయన పరిశుద్ధ దగ్గరకు వచ్చి సస్తారు వాళ్ళు, జాగ్రత్త, రాకూడదు. ఒకసారి ఒక దగ్గర మందస్స పెట్టి తీసుకొని వచ్చేటప్పుడు ఏలి చచ్చిపోయిన ఆ సమయంలో వాళ్ళెవరు, ఫీనెహాసు ఆయన ఇద్దరు కుమారులు, వాళ్ళు ఫీనెహాసు కాదు, ఆయన పేరు ఏం పేరు, ఆ ఇద్దరు కుమారులు దుష్టులు, వాళ్ళు పోయి అక్కడ యుద్ధంలో చచ్చిపోయిన తర్వాత ఆ మందస్స పెట్టి వదిలేసి వెళ్తారు. వాళ్ళు ఎత్తుకొని వెళ్తారు ఆ ఊరోళ్ళు. ఆ మందస్స పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళు బెదిరిపోయి, అయ్యో దేవుని పెట్టి ఇది మన దగ్గర ఉండకూడదని చెప్పి దాన్ని ఇంకొక ఊరికి పంపించేస్తారు. ఆ ఊరిలో ఉండే వాళ్ళు గమ్మున ఉండకుండా ఏం చేశారంటే ఆ మందస పెట్టి ఒక మూత తెరిచినట్టుగా వాక్యంలో ఉంది. మూతని ఎప్పుడు తెరిచినారో కొన్ని వేల మంది చచ్చిపోయినారు. ఆ మందస పెట్టి మూత తెరిస్తేనే కొన్ని వేల మంది చచ్చారు. వందల కొద్ది మనుషులు చచ్చిపోయినారు. అక్కడ మందస పెట్టి తెరవకూడదు, లోపల పరిశుద్ధమైన వాక్యం ఉంది. అక్కడ వాక్యంలో రాయబడింది ఎంత. ఇట్టాటి గొప్ప దేవుడు ఆ పర్వతం పైన దిగిన ఈ మహాపరిశుద్ధమైన దేవుడే మానవుడై స్త్రీ గర్భంలోంచి పుట్టిన వాడై చంటి బిడ్డగా నుండి పెరిగి పెద్దవాడై. ఎందుకు యేసుక్రీస్తు చిన్న బిడ్డగా ఉండేటప్పుడు, చిన్న శిశువుగా పుట్టిన శిశువుగా ఉండేటప్పుడు గొల్లలు వచ్చారు, పరలోక దూతలు వచ్చి చెప్పినారు. వాళ్ళకి పాడేప్పుడు పాటలతో పాడి చెప్పేటప్పటికి ఆ గొల్లలు వచ్చి ఆయన చూసి ఆయన ఆరాధించిపోయినారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత శాస్త్రులు 2 సంవత్సరాలు నడిచి వచ్చి యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు, 2 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చూసి ఆయనకి మంచి మంచి గిఫ్ట్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఆయన ఆరాధించుకొని వాళ్ళు పోయినట్టుగా వాక్యం రాయబడింది. దేవుడు సశరీరుడై, దేవుడు బాలుడై, దేవుడు చిన్న పిల్లవాడుగా అప్పటి నుంచి ఆయన ఎదిగినాడు. ఆయన యవనస్తుడై క్రమ ప్రకారంగా వాక్యానుసారంగా జీవించి మనం ఏ విధంగా శోధించబడుతున్నామో ఈ గొప్ప దేవుడు అన్ని రకాల మన విధంగా శోధించబడి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఇన్ ఎవ్రీ పాయింట్ హి వాస్ టెస్టెడ్ ఇన్ ఆల్ పాయింట్స్. అన్ని రకంలోను సైతానుడు అందరినీ శోధిస్తాడు. విలియం బ్రానమ్ ప్రవక్త గారు 3 శోధనల గురించి సేవకులకు చెప్పినాడు. మనీ, ఉమెన్, పాపులారిటీ అన్నాడు.
డబ్బు, స్త్రీ, తర్వాత పొగడ్తలు లేకపోతే పేరు ప్రత్యేకలు. మనీ, ఉమెన్, పాపులారిటీ. ఎక్కడో ఒక దీంట్లో కానీ దేవుళ్ళలో కానీ లేకపోతే ఖచ్చితంగా దేంట్లో ఒక దాని ఈజీగా పగలగొట్టి కింద పడగొట్టేది ఎవరిని? సేవకుల్ని. అంటే స్త్రీ దగ్గర ఈజీగా పడిపోతాడు. దానిగా తప్పించుకోవాలంటే డబ్బులు ఇచ్చి పడగొడతాడు. చాలామంది డబ్బుకి పడిపోయారు. దానికి తప్పించుకున్నాడంటే మునగ చెట్టు ఎక్కిపిస్తాడు. ఏది మునగ చెట్టు ఎక్కిపోయడం? నీ మాది ప్రసంగికులే లేరంటే దాబ్బులు పడతాడు పైనుంచి కింద. చెప్పేటప్పటికి ఉబ్బిపోయి మునగ చెట్టు ఎక్కుతాడు, ఎక్కేస్తాడు పైకి. నా మాదిరి ఇండియాలో ప్రసంగం చేసేవాళ్ళు లేరని. అప్పుడు కనుకోవచ్చు, ఓహో మునగ చెట్టు ఎక్కుతున్నాడు ఈయన కథ దీంతో క్లోజ్ అని. కాబట్టి నువ్వు సేవ చేస్తున్నావు అంటే దేవుని కృప తమ్ముడా. ఈరోజు నిలబడి ఉన్నావంటే దేవుని కృప. ఈరోజు నీకు దేవుడు కొంతమంది ఆత్మలు ఇచ్చినంటే జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా సేవ చేయి. నీ సామర్థ్యం ద్వారా కాదు సేవ చేసేది, నాట్ త్రూ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? ఏదో రాజకీయం చేసి కాదు మనం దేవుని యొక్క సంఘాన్ని నడిపించేది. విత్ ఫుల్ సరెండరింగ్, జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించి దేవుని యొక్క బిడ్డలకి, దేవుని రాజ్యానికి మనం సేవ చేస్తున్నామన్న భయభక్తితో కూడా సేవ చేయాల. తెగ ఇష్టానికి చాలామంది సేవకులు ఏమనుకుంటారంటే, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, ఏదో కొన్ని కార్యాలు ఈ కార్యాలు వర్తమానంతో కొంత చేర్చి అటు చేసి ప్రసంగం చేసేస్తే మనం ఏమి చెప్పినా వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు పిచ్చి పాస్టర్లు ఉన్నారు. ఎప్పుడు ఆ విధంగా అనుకోబాకండి. నువ్వు ఎంత చదువుకున్నావో వాళ్ళకి చదువు లేకపోయినా ఒక కార్యం నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళలో దేవుని బీజం పెట్టున్నాడని మర్చిపోబాక. దేవుని బీజం మెదగుతుంది మెల్లగా. ఈ విధంగా పడిపోయిన పాస్టర్లు చాలామంది, సర్వాధికారులైన పాస్టర్లు కనపడకుండా పోతారు దేశంలో. దేవుడు హంబుల్గా మనల్ని పెట్టి సింపుల్గా మనం నడిపించను గాక. దేవుని కృప ద్వారా విత్ సింప్లిసిటీ అంటే మీరు తగ్గింపుతో, సామాన్యతలో దేవునికి మనం సేవ చేయుటకు ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దైవత్వం మాట్లాడింది. యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడింది. యేసుక్రీస్తులో దేవుడున్నాడు. మానవ శరీరంలో మానవుడుగా పైనంతా కూడా మానవ శరీరం అది. అయితే ఆయన చూసినప్పుడు దేవుడి యొక్క చూపది, ఆయన మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటలది. దైవత్వాన్ని దేవుణ్ణి తీసుకొని వచ్చినాడు కింద. దేవుణ్ణి తీసుకొని వచ్చి మనుషులకు ముందు పెట్టాడు. మనిషి అర్థం చేసుకున్నాడు ఆయన్ని. మానవుడు అక్కడున్న సమయంలో ఏర్పరచబడిన వారు మాత్రమే ఆయనతో నిలబడ్డారు. దాంట్లో ఒకడు దెయ్యం. మళ్ళీ ఈ దెయ్యం పెట్టాడు. 3 సంవత్సరం వచ్చినప్పుడు వెళ్ళినాడు వాడు. వర్తమానంలో అందరు నిలవరండి, భయపడబాకండి. ఏ ఊర్లోంచి వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, వర్తమానంలో 10 సంవత్సరాలు ఉన్నా సరే, వాడు దేవుడు చేత్తో రాసిన పుస్తకం అది, గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వాడి పేరు కానీ లేకపోతే ఏదో ఒకటి చేసి యూదాస్కార్యత మాదిరి బయటికి పోయి ఉత్తత తప్పుడు బోధలు చేసి ప్రవక్త దేవుడు కాదని చెప్పి పాతాళానికి పోయే ప్రసంగికులు వీళ్ళు. దే ఆర్ నాట్ కాల్డ్. దేవుని వల్ల పిలువబడిన వారు కాదు వీళ్ళు. నిన్ను దేవుడు కానీ పిలిచి కానీ ఉంటే ఈ మర్మయుక్తమైన దేవుని యొక్క ఆయన మహా గొప్ప సంకల్పం ఏంటి అనేది చివరి కాలంలో 7వ దూత ద్వారా దేవుడు బయలుపరిచిన వర్తమానం ద్వారా ఆ వర్తమానంలో ఉన్న కార్యాలని నీకు బయలుపడుతుంది. నీకు అవును, ఓన్లీ ఆ బయలుపాటు ద్వారా మాత్రమే, బై ద రెవల్యూషన్, ఆ బయలుపాటు ద్వారా మాత్రమే దేవుడు తన సంఘాన్ని దానిపైన కడతానన్నాడు. అపాన్ దట్ రెవల్యూషన్ హూ జీసస్ ఈజ్. యేసుక్రీస్తు ఎవరైనా బయలుపాటు పైన ఏదో చదువుకొని చేసేది కాదు ఇది. అందరికన్నా నేను ప్రసంగం చేయాలని చదువుకునే ప్రసంగం చేసేది కాదు ఇది. చాలామంది వాక్యాన్ని ప్రసంగం చేస్తారు కానీ
వాక్య బయలుపాటు లేకుండా ప్రసంగం చేస్తారు. దట్స్ అ డేంజర్. అది నిజముగా వాక్య బయలుపాటు ఒక మనిషికి వచ్చిందంటే వాడి యొక్క లైఫ్ ఎట్టుంటుందని ప్రవక్త గారు చెప్తున్నారు. ఎట్టుంటుందంటే చూడండి, వాక్యము వాడికి ప్రత్యక్షమైనప్పుడు, వాక్యము వాడికి బయలుపడినప్పుడు ఆ బయలుపాటినిచ్చువాడు దేవుడు మాత్రమే. ఏ పాస్టర్ ఇవ్వలేరు నీకు. పాస్టర్ ప్రసంగం చేయొచ్చు, మంచి కార్యాలు చెప్పొచ్చు ఆయన. అయితే నీలో దేవుడుగానే లేకపోతే నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తావు. చర్చిలో అంటావు, ఈ అంటావు, లేచిపోతా ఉంటావు. ఎవరి బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. దైవత్వాన్ని గురించి ఒక భయము, ఒక భీతి నీలో రావాలంటే కొత్తగా జన్మించే ఆ యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ నీలో రావాలా. ఎక్కువ చదువుకు టైం స్పెండ్ చేస్తున్నారు. నీ చదువు నేను పరలోకానికి తీసుకొని పోతే జాగ్రత్తగా ఉండు. మంచి మంచి పనులు కావాలని పెద్ద పెద్ద చదువుల కోసమే టైం స్పెండ్ చేస్తున్నారు. చదువుకోవచ్చు, లేదని కాదు. నీ డబ్బు, నీ చదువు నేను పరలోకం తీసుకొని పోదు. నువ్వు బాగా చదువుకొని మంచి పనికి పోయి దేవుణ్ణి వదులుకొని నామకార్థ క్రైస్తవ జీవితంలో పోయినావంటే గ్యారంటీ నీ జీవితం అనేది పాతాళానికి పోతుందని మర్చిపోబాక. వి స్పెండ్ టూ మచ్ మనీ ఆన్ ది ఎడ్యుకేషన్. ఎక్కువ డబ్బుని, ఎక్కువ సమయాన్ని. ఆల్మోస్ట్ అందరూ అట్నే అయిపోయినాం. మన బిడ్డలకి మంచి మంచి స్కూల్స్ ఉండాలా, మంచి మంచి చదువు ఉండాలా. ఆ టెక్లు, ఈ టెక్లు, బీటెక్లు, హైటెక్లు, లోటెక్, అన్ని టెక్లు ఉండాలా. ఎందుకంటే వాళ్ళకి ఎట్ట జీతం సంపాదించాలంటే వాళ్ళకి మా పిల్లకాయలకి ఎత్తతున్న ₹1,00,000 జీతం అండి అని ధనం ఇచ్చినా మదమెచ్చును. మదమేస్తే మీకు తెలుసు ఏందని. ఇట్స్ నాట్ ద మనీ. డబ్బు లేకుండా పరలోకం పోవచ్చు, కానీ డబ్బు పెట్టుకొని పాతాళం పోకూడదు సార్. డబ్బు లేకుండా నువ్వు పరలోకం పోవచ్చు, దట్స్ గుడ్. మితమించి సంపాదించే పాతాళం పోబాక. బిడ్డల యొక్క రక్షణ కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ కాలమే దెయ్యం పట్టిన కాలం ఇది. లెథార్జిక్, సోమరతో కూడిన కాలం ఇది. సెల్ ఫోన్ కాలం ఇది. నెట్ కాలం ఇది. ఉచ్చు కాలం ఇది. నెట్ అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఉచ్చులో ఇరుక్కుపోయి ఉంటారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్తీ ఫిల్మ్స్, అసహ్యమైన సినిమాలు, పటాలు, వీటిలు అన్నీ ఆల్ కైండ్స్ ఆఫ్ సుఖభోహములు. మనిషి మైండ్ అంతా చల్లా చెదరైపోయింది. సాటిస్ఫాక్షన్ లేదు వాడికి. తన కుటుంబంలో సాటిస్ఫాక్షన్ లే, తన భార్యతో సాటిస్ఫాక్షన్ లే. దానికోసం సెల్ ఫోన్లు ఎత్తుకొని దాన్ని లోడుకుంటా ఉంటాడు 24 గంటలు, పిచ్చి పెట్టినోడు మాదిరి. అవుడు పిల్లారా, ఎన్ని దేవుడు అనుమతించున్నాడు ఈ లోకంలో. సొదొమ గొమొర్రా కన్నా వర్స్ అయిపోయింది లోకం. ఊరికే పైకి మాట్లాడుకునేది కాదు ఇది. నీలో దేవుడు ఉన్నాడన్న కార్యం ఏంటి? బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. నువ్వు కొత్తగా నూతన జన్మ నీలో ఎట్ట వస్తుంది? దేవుని యొక్క వాక్యముల గురించిన ప్రత్యక్షత నీలో రావాలా. దేవుని యొక్క వాక్యముల గురించిన బయలుపాటు నీలో రావాలా. నాకు విలియం బ్రానమ్ తెలుసు, నేను పుస్తకాలు చదివి ఉంటాను, నాకు సీల్స్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని ఎగిరేది కాదు ఇది. నీలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, బయలుపడినప్పుడు. ప్రవక్త గారు ఒక మాట అన్నాడు, దీంట్లో ఏమన్నాడు తెలుసా? ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ విచ్ వాస్ రిటన్ ఇన్ ద 4 గాస్పెల్స్. 4 సువార్తల్లో ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అక్షరాల జీవితం అనేది నీలో ప్రత్యక్షమవుతుంది, నీలో బయలుపడుతుంది. ఆమేన్. ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్. ఎప్పటికైనా నీలో ప్రత్యక్షం అవ్వాలి. నీకు నిజమైన ప్రత్యక్షగా ఉండిందంటే బైబిల్లో. నువ్వు ఉత్తతో మాటలు మాట్లాడు, నువ్వు చేసే పాపాన్ని కప్పిపెట్టవు. మనుషులకి వాళ్ళ పాపాల గురించి మాట్లాడితే కోపం, మనిషి చేసే తప్పిదాలని చెప్తే కోపం. కొందరు ఏమంటారంటే అవన్నీ మనకెందుకులే బ్రదర్. యేసు ప్రభు మనకెందుకు అని చెప్పలేదు. ఆయన ఉండింది ఉన్నట్టు మాట్లాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిన మనకెందుకులే పాపం అని చెప్పలే, ఓపెన్గా మాట్లాడాడు. నీ భర్తను తీసుకురా అని.
ఆ ప్రాబ్లం అది. ప్రాబ్లం ఎక్కడున్నదో అదే చెప్తాడు. ఈరోజు యేసు ప్రభు నిశ్చయంగానే ప్రాబ్లం చెప్తే ఆయన ఇంటికి కూడా చేర్చరు. రసంకులు అంతే, విశ్వాసాలు అంతే. ఆయన 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 వల్ల ఖచ్చితంగా చెప్తాడండి, ఆ చర్చి మనకు వద్దులే. ఆయన చాలా ఇదిగా చెప్తాడండి, మన తప్పితాలని చెప్తాడు. ఎప్పుడు ఆయన నన్నే చెప్తాడండి. నిన్నెందుకు చెప్తాడయ్యా? ఇట్లా మా చర్చి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎక్కడ పోయినా సత్యం అంతే. నువ్వు పరలోకం పోయినా అదే వాక్యం వస్తుంది. మళ్ళా పరలోకం పోయేదా నువ్వు పోవు మొదట, నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా, వాక్య ఉతక స్నానం లేకుండా. పౌలుకి బయలుపడింది దేవుని వాక్యం. ఎందుకు బయలుపడింది? ఆయన బయలుపరచుటకే దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన ఈ పేరు కొరపే జీవగ్రంథం ఎందుకు రాశాడు? ఊరికి నువ్వు ఉత్త ప్రసంగాలు చేసేదానికి కాదు. ఆ వాక్యం, ఆ యొక్క బైబిల్, ఆ యొక్క దాని ఏమంటారు వాక్యం అనేది నీలో ప్రత్యక్షమయ్యేదానికి, నీలో బయలుపడేదానికి. నీకు బయలుపడింది అన్నదానికి రుజువు ఏందో తెలుసా? ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ. వధువా జాగ్రత్తగా ఉండు. పౌలుకి బయలుపడింది. ఎప్పుడైతే సౌలుగా ఉన్న పౌలుకి ఆ యొక్క అగ్నిస్తంభం నిలబడి, నన్ను హింసిస్తున్నా, నువ్వు నన్ను హింసిస్తున్నావు, నువ్వు హింసిస్తున్నా యేసు నేనే అని చెప్పింది ఆ వెలుగు. మోషే ముందు నిలబడిన అదే వెలుగే పౌలు ముందు నిలబడి మాట్లాడింది. మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వెలుగు, మోషేకి పాత నిబంధన లేకపోతే ధర్మశాస్త్రాన్ని మాట్లాడిన అదే వెలుగు, పౌలుకి కొత్త నిబంధన ఇచ్చిన వెలుగు. 14 పుస్తకాలు రాశాడు పౌలు, కొత్త నిబంధన ఇచ్చినాడు, ఆల్మోస్ట్ ఆల్ ద న్యూ టెస్టిమెంట్. ఈ రెండింటి అర్థము మనిషికి తెలియకుండా గలిబిలయ్యి త్రిత్వం బోధ, 3 దేవుళ్ళు, బబులోను బోధ, ఇదంతా ప్రసంగం చేసి ఎట్ట ప్రసంగం ఏ విధంగా బాప్టిజం ఇవ్వాలా, ఎట్ట పరిశుద్ధాత్మ పొందాలని తెలియకుండా తెకముకలాడిపోయి అంతా గలిబిలి గందరగోళం చేసుకొని వీళ్ళు ఎగురుతూ ఉన్న సమయంలో మళ్ళా అదే అగ్నిస్తంభము మన కాలములో దిగి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? విలియం బ్రానన్ దగ్గరికి. ధర్మశాస్త్రము, కొత్త నిబంధన, పాత నిబంధన, వీటిలో ఉన్న రహస్యాలని, వీటిలో ఉన్న మర్మయుక్తమైన కార్యాలని అదే పరిశుద్ధాత్మ లేకపోతే అదే పిల్లర్ ఆఫ్ ఫైర్ అగ్నిస్తంభము విలియం బ్రానన్ దగ్గరకు వచ్చి దాని అర్థాన్ని ఇచ్చినాడు. దాని యొక్క మిస్టరీ, దాని యొక్క మర్మాన్ని బయలుపరిచాడు. కాబట్టి ఇది విలియం బ్రానన్ మెసేజ్ కాదు సార్. బయటికి పోయిన వ్యక్తి జాగ్రత్తగా విను. వర్తమానం తప్పని చెప్పి పోయినావే, జాగ్రత్తగా విను. నువ్వు పాతాళానికి పోయేదానికి అగ్రిమెంట్ రాసుకున్నావు నువ్వు దెయ్యాలతో, జాగ్రత్త. బాండ్ రాసి పెట్టుకున్నావు ఈ వర్తమానం రాంగ్ అని చెప్పి. దెయ్య బోధలతో పడిపోయేదానికి పోయినా యూదాస్ కార్యత ఎట్ట బాండ్ రాసుకున్నాడు, ఊరేసుకొని చచ్చినాడు వాడు, పాతాళానికి పోయినాడు. యూ బెటర్ బి కేర్ఫుల్. ఈ వర్తమానం నిశ్చయముగా అందరూ వచ్చి ఏదో చేశాను కాదు. వర్తమానం వ్యక్తిగతంగా వారికి బయలుపడిన దాని వల్లనే వీళ్ళు వర్తమానం నిలబడుతున్నారు. వధువు వ్యక్తిగతంగా బయలుపరచబడాలా. మస్ట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద హోలీ గోస్ట్. అవును, మెల్లమెల్లగా దేవుడు ఈ వాక్య బయలుపాటు ఇచ్చినాడు. పడిపోయిన సంఘాన్ని మళ్ళా లేపేదానికి లూతో ద్వారా కొంత బయలుపాటు ఇచ్చినాడు. వెస్లీ ద్వారా కొంచెం బయలుపాటుని ఇచ్చినాడు. దాని తర్వాత పెంతెకోస్తు యుగం వచ్చింది, వరాలు ఇచ్చినాడు దేవుడు. అయితే పెంతెకోస్తు కాలం అనేది, అనగా మన కాలంలో వచ్చిన పెంతెకోస్తు కాలం అనేది అది సంపూర్ణత కానే కాదు. అది ఈరోజు పోయి చూడండి పెంతెకోస్తు ఎట్టుందనేసి, కుక్క తన వాతికి పోయినట్టు అయిపోయినారు అక్కడ. నిజం, అసహ్యమైన జీవితం. కొత్త మాట్లాడిన భాషలతో మాట్లాడతా అని చెప్పి ఊరిని మోసం చేసే పెంతెకోస్తోళ్ళుగా మారిపోయినారు. మేమంతా భాషల్లో మాట్లాడేది నమ్మేవాళ్ళం. మేము నీతి లేదు, పరిశుద్ధత లేదు, జీవితం లేదు, లైఫ్ లేదు, యేసుక్రీస్తు కనపడ్డంలే అక్కడ. అవును, దాని తర్వాత
వాక్య ప్రత్యక్షత సమయం. 7వ దూత పలుకు దినముల్లో దేవుని యొక్క మర్మము సమాప్తగును. అవును, దేవుడు తాను బయలుపరుచుకునే సమయం. ఎవరికి? తన భార్యతో, తన వధువుతో. జగదుత్పత్తికి మునుపు పిలిచిన వధువుని దేవుడు పిలిచేటప్పుడు లోకం సొదొమ గొమొర్రాగా మారిపోయింది. మన కాలంలో సొదొమ గొమొర్రా ఏ సమయంలో? సొదొమ గొమొర్రా కాలంలో లోతు సొదొమలోకి పోయి జీవించాడు. అక్కడ పెద్ద మనిషిగా జీవించాడు. అక్కడ వాడు హృదయం నొచ్చుకొని పోయిందంట. అక్కడ ఎంద్ర ఈ లోకం అని. అయితే వాళ్ళ భార్య వాళ్ళందరూ దాన్నే ప్రేమించారు. వీడు దాన్ని ప్రేమించినాడు. అబ్రాహామును వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అబ్రాహాము సొదొమలో లేడు. సొదొమ దగ్గర కూడా పోలే. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఆ ఎడారిలోనే ఉన్నాడు. అక్కడ రాళ్ళు రప్పలు ఉండే స్థలం. తన యొక్క సహోదర కుమారుతో చెప్పినాడు, నువ్వు ఎట్ట పోవాలి, నువ్వు మొదట నువ్వే, నీ చాయిస్ నీది. నువ్వు ఉత్తరం పోతే నేను దక్షిణం పోతాను. నువ్వు ఏది అనుకుంటావో ఆ పక్కన పో. నువ్వు కానీ ఈస్ట్ అంటే ఏమంటారు దాన్ని? ఈస్ట్, తూర్పు. నువ్వు తూర్పు పోతే పడవలు పోతాను. కళ్ళెత్తి చూశాడంట. కళ్ళెత్తి చూసేప్పటికి ఏదైనా తోట వలె, దేవుని తోట వలె ఊరికి ఎట్ట కనపడింది. అది చాలా రమ్యంగా కనపడింది. పసపస కనపడింది అంట గొమొర్రా. నేను ఎప్పుడు అంటాను అది అమెరికా మాదిరి ఉండదని. మన ప్రసంగికులు చాలామంది అక్కడ పోయి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. దానిపైన అగ్ని ఉందని మర్చిపోబాక. అమెరికా పైన అగ్ని ఉంది, జాగ్రత్త. సొదొమ పైన అగ్ని ఉండన్న కార్యం అనేది ఆడ లోతుకి కనపడలే. సొదొమ పైన అగ్ని ఉంది. మీకు తెలుసా? ఈరోజు అమెరికా పైన అగ్ని ఉంది. ఏం మీరు అగ్ని ఉంది అంటున్నావు? ప్రాక్తనాడా అగ్ని ఉందని. అమెరికా కాలిపోద్దని చెప్పినాడు, భస్మం అయిపోద్ది, పొగ మారిపోద్ది అన్నాడు. అప్పుడు అగ్ని లేదా? అగ్ని కనపడలేదే. నోవా కాలంలో కూడా చెప్పిన పైన నీళ్లు కనపడలేదే. నీళ్ళు వచ్చినాయా లేదా? నీళ్లు పై నుంచి వర్షం వచ్చిందా? మునిగిందా లోకం? చచ్చినారా మనుషులు? అంతే. పిచ్చిగా మాట్లాడేది కాదు. విలియం బ్రానమ్ తప్పు, విలియం బ్రానమ్ రాంగ్ అని మాట్లాడేవాడికి దెయ్యం పట్టిందని అర్థం. ఒకరు వచ్చారు, ఏం బ్రదర్ ఇంతకాలం వర్తమానం నుంచి వెళ్ళిపోయినాడు? పోనీ బ్రదర్, 3.5 సంవత్సరం వాడు కూడా ఉండి యూదాస్కార్యాతు కూడా వెళ్ళాడు. వాడు యేసు ప్రభుని వదిలిపెట్టి. దానికి ఏమంటావు? యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, ఆయనతోనే తిన్నాడు, ఆయనతో చూశాడు, ఎన్ని మిరకలు చూసి ఉంటాడు. పుస్తకాలే చాలవని చెప్పి వాక్యం చెప్తుంటే ఎన్ని మిరకలు చూసి ఉంటాడు. దెయ్యం బట్టోడికి ఎన్ని మిరకలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, దేవుడే ప్రసంగం చేసినా వాడికి అది అర్థం అవదు. వాడికి అది ఏమీ లేదు. కాబట్టి దాని గురించి ఏమి నువ్వు దిగులు పడాల్సిన అవసరం. నోవా మాట నిలబడాలా మనం. లోకమే తిరస్కరించిన నోవా నిలబడ్డాడు. ఈరోజు 1,00,000 మంది ప్రసంగికులు ఇది రాంగ్ అన్నా, నువ్వు నిలబడాలా వధువా? ఇది సత్యం అని నిలబడాలా. యేసుక్రీస్తు వాళ్ళ బాప్తిజం అంటే కరెక్ట్ నువ్వు చెప్పాలా. తత్వబోధ తప్పు అని చెప్పాలా. 3 దేవుడు లేదని చెప్పాలా. దేవుడు ఈ యొక్క చివరి కాలంలో ఆయన మరలామ మధ్యలోకి వచ్చినాడని చెప్పాలా. నువ్వు రాకడ అయిపోయింది చెప్పడంలే. నువ్వు ఎట్లా మార్చిగిరిచి చెప్పబోతారు. రాప్చర్ జరగలే, ఇంకా ఎత్తబట్ట జరగలే, ఇంకా దేవునికి స్తోత్రం. కాబట్టి తనలో ఉన్న గొప్ప కార్యాలను దేవుడు అంతా కూడా, తనలో ఉన్న మరుగై ఉన్న కార్యములు, ఆయనలో ఉన్న ప్రతి అంశాన్ని దేవుడు తీసుకొని వచ్చినాడు యేసుక్రీస్తు ద్వారా. ఏమంటాడు? ఆయన రక్షకుడుగా ఉండాలన్నాడు. ఆయన రక్షకుడని నీకట తెలుసు. ఆయన నన్ను రక్షించిన అనుభవం నాకుంది. కాబట్టి నువ్వు చెప్పగలవు ఆయన నా రక్షకుడని. హల్లెలూయా. నీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా, క్రీస్తు ద్వారా మాత్రమే దాన్ని బయలుపరిచినాడు. కుమారుడుగా ఆయన వచ్చిన దానివల్ల మాత్రమే బయలుపరిచినాడు. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. స్వస్థ ఎత్తిచ్చినాడు ఆయన యేసుక్రీస్తు ద్వారా. ఆయన పొందిన గాయములు బట్టి నేను స్వస్థ పొందినాను. ఆయన త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా మాత్రమే. అన్ని సమస్త కార్యములు కూడా, ఎవ్రీథింగ్, ఆ ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తులో అన్ని లోపల చుట్టబడ్డాయి. ఆయన ద్వారా మాత్రమే అంతా బయలుపడింది. హల్లెలూయా. ఓ వధువా, నువ్వు ఎంత గొప్పదానివి తెలుసా?
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుళ్ళో ఉన్న సమస్తము యేసుక్రీస్తులో కుమ్మరించబడింది. యేసుక్రీస్తులో ఉన్న సమస్తము వధువులో కుమ్మరించబడింది. నువ్వు వధువు అయితే నీలో క్రీస్తుగానే ఉండి నీడలా క్రీస్తులో క్రీస్తు నీలో ఉన్నాడన్న ఆ ప్రత్యక్షత నీకు కలిగిందంటే, నీకు కానీ వచ్చిందంటే, ఆ యేసుక్రీస్తు యొక్క జీవితం నీలో రాకుండా ఉండనే ఉండదు, తప్పనే తప్పదు. సై ఇది సమయం, ఇది సమయం. కొన్ని వాక్యాలని ఇంతకు ముందు వాళ్ళు చేయలేకపోయినారు. వాళ్ళు దాన్ని లూథర్ చేయలేకపోయినారు, వెస్లీ చేయలేకపోయినారు, పెంతెకోస్తలు చేయలేకపోయినారు. వాళ్ళ వల్ల అవలే. ఎట్ట చేయాలని తెలియలే, ఎట్ట పరిపూర్ణతలకు రావాలని తెలియలే, ఆ పరిశుద్ధత ఎట్ట రావాలని తెలియలే, దైవత్వం ఎట్ట వాళ్ళలో ఉండదని తెలియలే. అన్నీ నేను చెప్పలేకుండా దీంట్లో టూ మచ్ రాక్ట్ అంటున్నాడు. ఇట్స్ టూ గ్రేట్ అంటున్నాడు. నిజం. హల్లెలూయా. అవును. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఒక వాక్యం చదువుతాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. 5:48 మత్తయి. ఫ్యాంటాస్టిక్ అయిన వాక్యం అది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని యేసు ప్రభు అన్నాడు. ఈ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక, పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణత అంతా కూడా యేసుక్రీస్తులో ఉండింది. కావాలన్న వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీ 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత, సకల సంపూర్ణత, సకల పరిపూర్ణత రెండు ఒకటే. నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత. సరే నిలబడినది పెద్ద వాక్యం అది, దేవుని చిత్తం అది. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు. 15వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు. అదృశ్య దేవుని, అదృశ్య కనపడని దేవుడు, కనపడని యెహోవా, కనపడని ఆత్మ స్వరూపి అయి, ఆ దేవుని యొక్క స్వరూపి అయి ఆయన సర్వ సృష్టికి. సార్లే 19కి రండి ఇప్పుడు. 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో. అప్పుడు సంఘములో అన్నిట్లో అంటే సంఘంలో కూడా చేర్చి ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. 19. ఆయన యందు సర్వ సంపూర్ణత, సకల సంపూర్ణత అనగా సకల పరిపూర్ణము, సకల పర్ఫెక్షన్. హల్లెలూయా. సకల పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఓకే, ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9. ఏలయనగా కొలస్సీ 2:9. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, సకల పరిపూర్ణత శరీర ప్రకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. బాప్టిస్ట్ వాళ్ళు చెప్పినట్టు చెప్తాను. సకల పరిపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. సకల పరిపూర్ణత. ఇప్పుడు తీసుకున్న ప్రాక్తి ఏమన్నాడని, all that was in God was poured into Christ, all that was in Christ is poured into the bride. దైవత్వంలో సకల పరిపూర్ణత యేసుక్రీస్తులో కుమ్మరించబడింది. ఇక్కడ ఏమంటున్నది? దైవత్వం యొక్క పరిపూర్ణత, సకల పరిపూర్ణత శరీర ప్రకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. 10వ వచనం చదవండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ట్రాన్స్లేషన్ అంతా బాగలేదు ఇక్కడ. ఇట్స్ నాట్ సో గుడ్.
మళ్ళీ చదివేదాన్ని. మరియు మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మీరును సంపూర్ణులై ఉన్నారు అని దీంట్లో రాయబడింది. నేను దాన్ని మీకు ఇంగ్లీష్లో చదివి కొంచెం చెప్తాను, ముగిచ్చేద్దాం దీంతో, డోంట్ వరీ. 2వ అధ్యాయం 10వ వచనం. ఓకే, ఇన్ హిమ్ 9వ వచనం చదువుతున్నాను. ఇన్ హిమ్ డ్వెల్లెత్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్ బాడీలీ, ye are complete in him, who is the head of all principalities and power. ye are, మీరు ఆయనలో సంపూర్ణులై ఉన్నారు. in him, ఆయనలో. you see that? దైవత్వం అంతా కూడా సకల పరిపూర్ణత యేసుక్రీస్తులో కుమ్మరించబడి యేసుక్రీస్తులో ఉండింది. యేసుక్రీస్తులో ఉన్న సకల పరిపూర్ణత వధువులో కుమ్మరించబడింది. నీలో నమ్ముతున్నావు నువ్వు? నీలో, నాలో. దైవత్వం ఎక్కడుంది? ఇంకొక వర్తమానంలో చెప్తున్నాడు, డియటీ ఈజ్ నాట్ ఇన్ హెవెన్, డియటీ ఈజ్ ఇన్ యూ. దైవత్వం పరలోకంలో కాదు ఉండేది, నీలో ఉండేది. నమ్మగలుగుతున్నావా వధువా? ఎందుకు నమ్మలేకపోతున్నావు? నమ్మగలుగుతున్నావా? చెప్తున్నావు కదా నువ్వు వధువని, చెప్తున్నావు కదా దేవుడు నన్ను ఎన్నుకున్నాడని, చెప్తున్నావు కదా నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందని. నమ్మే ధైర్యం లేదా నీకు? నమ్మలేకపోతున్నావా? నువ్వు నమ్మేదాని కోసమే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినాడే దేవుడు. పిరికిగా ఉండబాక, పిచ్చిగా ఉండబాక. వర్తమాన బయలుపాటు కానీ లేకపోయినా ఉంటే నువ్వు ఊరికే నోటితో చెప్పేవాడు కానీ అవుతావు, కానీ సైతానుడు వచ్చి ఫోన్ ఊదేసిపోతాడు నిన్ను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద స్క్రిప్చర్, వాక్య బయలుపాటు కానీ నీలో కానీ లేకపోయిందంటే, ఆ బయలుపాటు వస్తేనే దేవుడు అన్నాడు, అపాన్ దిస్ రాక్, ఈ బండపైన నా యొక్క సంఘాన్ని నేను కడతా అన్నాడు. వాక్యం యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. వాక్యం అంటే యేసుక్రీస్తే. ఆ ప్రత్యక్షత నీలో రాకుండా నీ పిచ్చితనం పోదు, ఆ బయలుపాటు నీలో రాకుండా భయం పోదు, ఆ బయలుపాటు నీలో రాకుండా నిలబడలేవు, ఆ బయలుపాటు లేకుండా పిరికిగా వెళ్తావు, ఆ బయలుపాటు నీలో రాకుండా ధైర్యంగా నిలబడే శక్తి నీకు ఉండదు. ఆ బయలుపాటు వచ్చిన దాని వల్లనే శిష్యులు అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ కూడా చచ్చిపోయినారు, రక్త సాక్షులుగా మరణించారు. సావనన్నా చేస్తాం పోరా అని చెప్పినారు. ఆ బయలుపాటు నీలో రాకుండా యేసుక్రీస్తు నీలో ప్రత్యక్షమవుడు. ఆమేన్. ఆ కాలంలో మనం జీవిస్తున్నాం. ఆర్ యు రెడీ? వధువా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రమ జీవితం జీవించాలని, క్రమంగా ఉండాలని. ఈరోజు నేను చూస్తాను మనుషుల్ని, ఆ ఊ అంటారు, మాకు అయి కావాలా, మాకు ఈ కావాలా, మాకు భక్తి కావాలా అంటారు. వాక్యమో వచ్చినప్పుడు, పెళ్ళిని వచ్చినప్పుడు అంతా ఎత్తి చెత్తకుండిలో బారేసి ఇష్ట ప్రకారంగా పోతారు. వాళ్ళ పిల్లకాయలను తీసుకొని పోయి హిందువులకు కూడా ఇస్తారు, బయట వాళ్ళకి కూడా ఇస్తారు. ఏంటి నీ భక్తి? ఏంటి నీ భక్తి ఏందని? వాక్యానికి విరుద్ధమైన జీవితం జీవించేది. మళ్ళా నాకు దేవుడు కళ్ళ కనపడ్డాడు, అది మాట్లాడి ఇది మాట్లాడి ఉత్తత్త మాట్లాడతారు మనుషులు. ఇదేనా నీ భక్తి? నీ కళ చెత్తకుండికి పోవాలా, నువ్వు వాక్యానికి రావాలా. నీ ఉత్తత్త మాట్లాడి చెత్తకుండికి పోవాలా, దేవుని యొక్క వాక్య బయలుపాటు రావాలి నీకు. నువ్వు చేసే ప్రార్థన అర్థం లేని ప్రార్థన అయిపోద్ది. నువ్వు చేసే ప్రార్థన ఇంటి కప్పుకి కూడా పోదు, వాక్యానికి కానీ లోపడకపోయినావంటే. రైట్. క్రమమైన ఒక జీవితం, వాక్యానుసారమైన యేసుక్రీస్తు ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా జీవించాడు, ఆయన ఎంత క్రమంలో ఉన్నాడు. దట్స్ అ వెరీ సేమ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. పిచ్చిగా ఉండేది కాదు. ఒక మనిషి తప్పు చేస్తాడంటే నీకు భయంగానే ఉండిందంటే నీలో క్రీస్తు జీవితం లే. నీలో చెప్పాల్సిన బాధ్యత నీలో ఉంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రేమతోనే చెప్పాలా, చెప్పే తీరాలా. ఇట్స్ రాంగ్ అంటే రాంగ్, రైట్ అంటే రైట్. దానికే వర్తమానాన్ని ఇచ్చినాడు. జాగ్రత్తగా ఉండండి ప్రియులరా. ఎత్తబట్ట చాలా సమీపంలో ఉంది. లోకమంతట్లోనూ చాలా చిన్న గుంపు మాత్రమే పైకి పోద్ది. ఇంకా దేవుడు ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు. త్వరలో ఎత్తబట్టు జరగబోతుంది. మధ్యాకాశంలో దేవుడిని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమె ఇది కేవలం ప్రసంగం చేసేదానికి అది వాక్యం. ప్రతిరోజు నేను ప్రార్థన చేసి తెల్లవారుజామున అడుగుతున్నా, ప్రభువా
నిన్ను ప్రేమించే హృదయం నాకు ఇయ్యయ్యా. వాక్యం చెప్పిన ప్రేమ నాకు దయచేయి ప్రభువా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ బలంతో, నా పూర్ణ శక్తితో నేను ప్రేమించాలా. నన్ను నేను ప్రేమించాలంటే నా పొరుగువాడిని ప్రేమించాలా ప్రభువా. నువ్వు చెప్పిన ఆజ్ఞలు కదా నాయనా. ఆయనతో నేను ప్రార్థించేటప్పుడు, పోరాడడం అంటే పోరాడడం కాదు అది. నేను అడుగుతున్నా దావీదు ఆయన ఎవరు, యాకోబు వలే నేను కూడా ప్రార్థన చేయాలా ప్రభువా. అన్నీ అడగొచ్చు, బైబిల్లో ఉండే కార్యాలంతా మనం అడగొచ్చు. అన్నీ అడిగేదానికి మన హక్కు ఉంది దేవుని దగ్గర. ఎందుకు హక్కు ఉంది? మనం దేవుని బిడలం, దేవుని కుమారులం, మనం కుమార్తెలం. మన లోక ఆస్తిని అడగడం, లోకంలో అది కావాలి ఇది కావాలి అయినా పిచ్చి పిచ్చి తలంపులు అయిన అవసరంలే. అది కాదు కావాల్సింది. నీతో మేము నడవాలా, నీలో మేము ఉండాలా, నీలో నివాసం చేయాలి. సంఘశాఖలో ఉన్న భలే పాటలు రాస్తున్నారు, భలే పాటలు రాస్తున్నారు. అయితే పాట అర్థమైతే కూడా తెలియదు వాడికి. నీవే నాకు కావాలా, నీవే నాకు కావాలి, నీవే నా ప్రాణం. నిజమే నువ్వు చెప్పి నిజమేనా నువ్వు రాసే పాట ప్రకారంగా? ఈ పాటలు పాడే వాళ్ళందరూ చూసినప్పుడు నాకు భలే ఇదిగా ఉంటుంది. పాడేది ఏంటి? అవును, మనం ఆ మరి పాటలు పాడచ్చు, పాడకూడదని చెప్పడం లే. అయితే ఆ జీవితం నీలో ప్రత్యక్షం అవ్వాలా. అందుకోసమే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు. అందుకోసమే దేవుడు నిన్ను పిలిచినాడు. మర్చిపోబాక. గెట్ దట్ రెవల్యూషన్. ఆ బయలుపాటు పొందేదానికి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. క్రమంగా జీవించేదాన్ని నేర్చుకోండి. దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క వాక్య క్రమము. వధువు అంటే ఊరికే ఎగాతెగ్గ ఉండేది కాదు, ఇష్టంగానికి పోయేది కాదు, అట్ట గాలిలో బరికిచ్చేది కాదు. నో 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 నో. దానికే సంఘశాఖను వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు. సొదొమ గొమొర్రాను వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు దేవుడు. అబ్రాహాం వలే దూరంగా ఉండమని చెప్పినాడు. దేవుడు మీరు దీవించను గాక, మీ కుటుంబాలని, మీ బిడ్డలని అందరినీ దీవించి ఈ పరిపూర్ణతను దేవుడు మీకు ఇవ్వను గాక. పరిశుద్ధత మీలో పలుకును గాక. దైవత్వం మీలో ఖచ్చితంగా బయలుపడను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనందరూ దీవించను గాక. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మా పాపాలు, మా యొక్క అతిక్రమములు, మా యొక్క అవిధేయత, మేము చేసిన తప్పితక్కమైన కార్యములు అన్నీ క్షమించండి ప్రభు. దిద్దండి మమ్మల్ని. వాక్య బయలుపాటు దయచేయండి. మాలో ప్రత్యక్షం అవ్వండి. 4 సువార్తల్లో రాయబడిన యేసు క్రీస్తు యొక్క జీవితము మాలో ప్రత్యక్షమయ్యే కృప దయచేయండి. మాలో ఉన్న పిచ్చి కార్యాలు తీసివేయండి, తప్పుడు కార్యాలు తీసివేయండి. మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. మాలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేయండి. ఓ ప్రభువా నాయన, నాలోది వీటిలన్నింటినీ తీసివేయండి. వద్దు ప్రభువా, నాకు వద్దు ఇవన్నీ. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ బలంతో, నా పూర్ణ శక్తితో, నా అంతరంగంలో ఉన్న సమస్తముతో మిమ్మల్ని నేను ప్రేమించాలా ప్రభు. నన్ను నేను ప్రేమించున్నట్టు ప్రభువా, నా పొరుగువాడిని ప్రేమించే ప్రేమ, దైవిక ప్రేమ, నా శత్రువుని ప్రేమించే ప్రేమ, నన్ను శపించే వాళ్ళని ప్రేమించే ప్రేమ తండ్రి మీరు నాకు దయచేయండి. సంఘస్థులకు దయచేయండి, మీ బిడ్డలకు దయచేయండి. వర్తమానం వినిన నీ వధువును ఆశీర్వదించండి. వధువు తన స్థానముకు వచ్చే కృప దయచేయండి. అందరినీ ఆశీర్వదించండి. ఎంతోమంది పాస్టర్లు కూడా వింటున్నారు. దైవజనుల్ని భద్రపరచండి, ఆశీర్వదించండి. ధైర్యంగా వాక్యాన్ని ప్రసంగం చేసే అభిషేకాన్ని ఇవ్వండి, వాక్య బయలుపాటునివ్వండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి. ఎంతోమంది ప్రభు కష్టపడుతున్నారు, వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతి ఘనత మహిమ కలిగిన గాక. ఆ గొప్ప సమయంకి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, ఎత్తబడే సమయానికి మమ్మల్ని సిద్ధపరచమని, మరలా మేము ఒక సంఘశాఖగా మారిపోకుండా ప్రభువా దేవునితో కట్టబడే కృప మీరు మాకు దయచేయమని స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించను గాక. మీ కుటుంబాలని, మీ బిడ్డలని, మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించను గాక. సేవకుల్ని దేవుడు దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.